హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మ్యాథ్స్కి సంబంధించి 100+ బిట్స్ అయితే మనము పూర్తి వివరణలతో చూసుకుందామండి. సో లాస్ట్ టైం ఏదైతే తెలంగాణ టెట్ ఉందో ఇదే మోడల్లో అయితే మనకి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. జస్ట్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే మార్చారు, బట్ ఇవే మోడల్ ప్రశ్నలు అయితే అలా దిగిపోయాయి తెలంగాణ టెట్కి సంబంధించి. సో ఏపీ వాళ్ళు మీరు కూడా అస్సలు ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇంత మంచి అవకాశాన్ని. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు క్విక్ రివిజన్ కింద చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ టెట్కి అయితే కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసాను. అండ్ మారథాన్ రివిజన్ అండి, ఒక్క సైన్స్ చదివితే 25+ మార్క్స్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి, సోషల్ చదివితే ఈ విధంగా అయితే మారథాన్ రివిజన్ అన్ని సబ్జెక్ట్స్ అండి, ఒక్క సబ్జెక్ట్ కదా అన్నీ కూడా చేసేసాను. అదేవిధంగా మిగతా ఏవైతే మీకు ప్రీవియస్ బిట్స్ ఉన్నాయో అవి కూడా వివరణలతో సహా చెప్తున్నాను. సో ఛానల్ మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎటువంటి యాప్స్ యూజ్ చేయట్లేదు, మీకు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎంత కష్టపడి ఈ వీడియో ప్రిపేర్ చేసింది మీకోసమే కదా, సో ఒక చిన్న లైక్ చేసేయండి. సో మనమైతే లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, √3 = 1.732 అయిన √75 యొక్క విలువ ఎంత? ఆప్షన్ 1 8.66, ఆప్షన్ 2 8.3, ఆప్షన్ 3 8.5, ఆప్షన్ 4 9.3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకేనా? సో మనము ఒకసారి ఆన్సర్ చూసుకుందాము ఎలా చేస్తామనేది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. √3 = 1.732 అయిన √75 మనకు అడిగారు. సో √75ని ఇది నా హ్యాండ్ రైటింగేనండి, మీరు వేరే విధంగా అనుకోవద్దు. నేను ఇక్కడ చెప్పాను అనుకోండి, యాక్చువల్లీ ఇది మొబైల్లో చేస్తున్నా కదా, సో అంత క్లారిటీగా మీకు అంకెలు అనేవి కనిపించవు. నేను ఈ విధంగా పాయింటర్ పెట్టి చెప్పినా కూడా ఇది జస్ట్ గీతలు గీయడానికి తప్ప ఇంకెందుకు అంత బాగా ఉండదు. సో అందుకు నా హ్యాండ్ రైటింగ్తో నేను రాసేసి మరి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో √75 = √75ను మనం ఎలా రాసుకోవచ్చు? √25 × 3గా రాసుకోవచ్చు కదా. సో √25 × 3 అంటే ఏంటి? √25 × √3గా మనము రాసుకోవచ్చు. √ABని √A × √Bగా రాసుకోవచ్చు కదా. సో అదే ప్రాసెస్లో మనము √25 × 3ని √25 × √3గా రాసుకున్నాము. తర్వాత √25 అంటే ఎంతండి? 5 కదా. 5 స్క్వేర్ రూట్ అంటే ఈ 2కి ఈ రూట్కి పోతుంది. సో ఆన్సర్ 5 వస్తుంది. సో 5 × √3 అంటే ఎంత ఇచ్చారు? 1.732 ఇచ్చారు. సో ఇక్కడ వేసుకుంటాం. సో టోటల్గా మనము దాన్ని గుణిస్తే 8.660 వస్తుంది. సో ఆన్సర్ = 8.660, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రాకారపు పొలము వైశాల్యము 7396 చదరపు మీటర్లు అయినా దాని చుట్టుకొలత మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 354, సెకండ్ వన్ 334, థర్డ్ వన్ 444, ఫోర్త్ వన్ 344. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఒకసారి చూసుకుందాము ఎలా చేస్తామనేది. ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక చతురస్రము యొక్క పొలము వైశాల్యము 7396 చదరపు మీటర్లు, చుట్టుకొలత కనుగొమన్నాడు. సో పొలము వైశాల్యానికి సూత్రం ఏంటండి? S² ఎంత ఇచ్చాడు? 7396. ఓకే, వేసుకున్నాము. తర్వాత ఎస్ అంటే ఏంటి? ఈ 2 అనేది ఇటువైపుకి వస్తే ఏమవుద్ది? రూట్ అవుతుంది కదా. సో √7396. సో √7396 వాల్యూ ఎంత? 86 అండి. సో ఓకేనే, ఇక్కడికి ఇది క్లియర్ అయింది. సో S = మనకి ఎంత వచ్చింది? 86 వచ్చింది. ఓకే, చుట్టుకొలతకు సూత్రం ఏంటి? 4 × భుజము కదా, ఒక భుజము 86 వచ్చింది. సో 4 × భుజము చుట్టుకొలత అవుతుంది. 4 × 86 = 344. ఓకేనా, మనకి ఆన్సర్ అనేది 344 వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 93 క్వశ్చన్. అంటే మీకు ఇలా 91 నుంచి ఎందుకు వేసానంటే టెట్లో మీకు 90 నుంచే కదా, 91 నుంచే కదా మ్యాథ్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మీకు కొంచెం అవగాహన వస్తుందని వేసాను. సో 3/4A = 5/7B అయినా A:B ఎంత? ఫస్ట్ వన్ 20:20, సెకండ్ వన్ 21:20, థర్డ్ వన్ 20:21, ఫోర్త్ వన్ 10:11. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఒకసారి ఆన్సర్ ఎలా వస్తుందో చూసుకుందామా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
3/4a ఈక్వల్స్ టు 5/7b అయిన a/b అడిగాడు. సో 3/4a ఈక్వల్స్ టు 5/7b. తర్వాత ఇక్కడ మనకి 3a/4 ఈక్వల్స్ టు 5b/7గా రాసుకోవచ్చు కదా. ఈ 3a/4 ఈక్వల్స్ టు 5b/7. ఓకే, a/b, ఈ b అనేది ఇక్కడికి మనం తెచ్చిస్తే బై కిందకి వస్తుంది కదా. సో a/b ఈక్వల్స్ టు ఈ 3 అనేది ఇక్కడ క్రిందకి వస్తుంది, 4 అనేది మీదకి వెళ్తుంది. సో 5/7 ఇంటూ 4/3. ఓకేనా. నెక్స్ట్ a/b ఈక్వల్స్ టు 20/21. 5 4 జా 20, 7 3 జా 21. నెక్స్ట్ a/b ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? 20:21. a/b బై ఉంది అంటే మనం ఈస్టుబీలో చూసుకుంటే 20:21. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 94th క్వశ్చన్. 7 గంటలలో 0.896 సెంటీమీటర్ వర్షపాతము నమోదైంది అయినా 1 గంటలో పడిన సగటు వర్షపాతం సెంటీమీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 0.128, సెకండ్ వన్ 1.28, థర్డ్ వన్ 12.8, ఫోర్త్ వన్ 128. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో ఆన్సర్ ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7 గంటలలో మనకి 0.896 వర్షపాతం పడింది. అయితే 1 గంటలో ఏం చేస్తారండి? 0.896/7 వేస్తారు. సో ఆన్సర్ 0.128. 7తో దీన్ని డివైడ్ చేస్తే 0.128. సో 1 గంటలో మనకి వచ్చినటువంటి సగటు వర్షపాతం 0.128 సెంటీమీటర్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 × x - 3 ఈక్వల్స్ టు 5 × 2x + 1 అయిన x యొక్క విలువ. ఫస్ట్ వన్ -4, సెకండ్ వన్ -3, థర్డ్ వన్ -2, ఫోర్త్ వన్ -1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 3 × x - 3 ఈక్వల్స్ టు 5 × 2x + 1 అయిన x వాల్యూ కనుక్కోమన్నారు. సో 3 × x - 3 ఈక్వల్స్ టు 5 × 2x + 1. ఇక్కడ 3 × x 3x, 3 × 3 9. సో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -9 వేసుకున్నాం. అలాగే 5 × 2x 10x + 5 × 1 5. ఓకేనా. నెక్స్ట్ ఈ 10x అనేది యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా. సో -10x + 3x ఈక్వల్స్ టు ఈ -9 యువతలకు వస్తే +9 అవుతుంది. సో -10x + 3x ఈక్వల్స్ టు +9 + 5. ఓకేనా. నెక్స్ట్ -7x ఈక్వల్స్ టు +14. x ఈక్వల్స్ టు ఈ మైనస్ అనేది యువతలకు వస్తే -14 అవుతుంది. సో x ఈక్వల్స్ టు -14/7 ఈక్వల్స్ టు -2. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి -2. సో నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు 5x + 4 మీటర్స్ మరియు x - 4 మీటర్స్ అయిన దాని చుట్టుకొలత మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 8x, సెకండ్ వన్ 7x, థర్డ్ వన్ 14x, ఫోర్త్ వన్ 12x. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసుకుందాము. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చాడండి. 5x + 4 మీటర్స్ మరియు x - 4 మీటర్స్ అయినా చుట్టుకొలత కనుగొమన్నాడు. సో చుట్టుకొలతకు మనకు సూత్రం ఏంటంటే 2 × l + b కదా. సో 2 × l ఎంత ఇచ్చాడు? 5x + 4 ఇచ్చాడు. b ఎంత ఇచ్చాడు? x - 4 ఇచ్చాడు. సో 2 × 5x + 4 + x - 4 వేసుకున్నాము. తర్వాత 2 × 5x 10x, 2 × 4 8, అలాగే 2 × x 2x, -2 × 4 -8. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 10x 2x 12x అవుతుంది. 8కి 8 + 8కి -8 క్యాన్సిల్ అయిపోతుంది. సో 12x మీటర్స్ అని వచ్చేసి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 3x డిగ్రీస్ మరియు 2x - 5 డిగ్రీస్లు పూరక కోణాలైన x యొక్క విలువ డిగ్రీలలో. ఫస్ట్ వన్ 19, సెకండ్ వన్ 20, థర్డ్ వన్ 21, ఫోర్త్ వన్ 22. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఎలా చూసుకుందాం ఒకసారి. పూరక కోణాలు అంటే ఏంటండి, రెండు కోణాల మొత్తము కూడా 90 డిగ్రీస్ అయితే దాన్ని మనము పూరక కోణాలు అంటాం కదా. సో ఈ రెండింటిని కలిపేయండి, ఆ 90 డిగ్రీస్కి అప్లై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో 3x డిగ్రీస్ ప్లస్ 2x మైనస్ 5 డిగ్రీస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. 5x అంటే 3x ప్లస్ 2x 5x మైనస్ 5 ఈక్వల్స్ టు 90. 5x ఈక్వల్స్ టు 95. ఈ -5 వతలకు వస్తే +5 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 95/5 అంటే ఏమొస్తుంది, 19 వస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 19 డిగ్రీస్, 19 డిగ్రీలు. సో నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్, యాంగిల్ బి ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అయినా యాంగిల్ సి డిగ్రీలలో తెలపండి. ఫస్ట్ వన్ 95, సెకండ్ వన్ 100, థర్డ్ వన్ 105, ఫోర్త్ వన్ 110. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. ట్రయాంగిల్ ఏబీసీలో మొత్తం కోణాలు ఎంత అండి, ఒక త్రిభుజం యొక్క కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు మొత్తం మనకి ఇచ్చాడు కదా, యాంగిల్ సిని కనుగొమన్నాడు. సో మనం ఒకసారి కనుక్కుందాం. మొత్తం 180 డిగ్రీస్ అయితే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. తర్వాత యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. యాంగిల్ బి ఎంత ఇచ్చాడు, 45 ఇచ్చాడు. యాంగిల్ సిని కనుగొమన్నాడు. సో 30 ప్లస్ 45 ప్లస్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. 30 ప్లస్ 45 75 ప్లస్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సి ఈక్వల్స్ టు 180 మైనస్ 75. ఈ 75 అనేది యువతలకు వస్తే మైనస్ అవుతుంది కదా. సో 180 మైనస్ 75, సి ఈక్వల్స్ టు 105. ఓకేనా. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 105 డిగ్రీస్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏబీ రేఖాఖండం యొక్క పొడవు 38 మీటర్లు. దీనిపై గల ఎక్స్ అనే బిందువు రేఖాఖండాన్ని 9:10 నిష్పత్తిలో విభజిస్తుంది. అయినా ఏఎక్స్ రేఖాఖండం యొక్క పొడవును మీటర్లలో తెలపండి. ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 16, థర్డ్ వన్ 18, ఫోర్త్ వన్ 19. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము మనము. ఏబీ రేఖాఖండం యొక్క పొడవు 38 మీటర్స్ ఇచ్చాడు. అంటే ఈ మొత్తం ఇది ఒక ఏబీ రేఖాఖండం అండి. సో చూసుకోండి, ఈ రేఖాఖండం పొడవు 38 మీటర్లు ఇచ్చాడండి. అలాగే ఎక్స్ అనే బిందువు 9:, ఎక్స్ అనేది ఇక్కడ కదా. సో ఈ ఎక్స్ అనే బిందువు 9:10 నిష్పత్తిలో విభజిస్తున్నాడు. ఏఎక్స్ ఈక్వల్స్ టు 9 అవుతుంది, ఎక్స్బి ఈక్వల్స్ టు 10 అవుతుంది. ఓకేనా. సో ఏఎక్స్ పొడవు ఎంత, దీని పొడవు ఎంత అనేది కనుగొమన్నాడు. సో మనకి ఏమేమి ఇచ్చాడు, 10x ప్లస్ 9x ఈక్వల్స్ టు 38. ఓకేనా. సో మనకి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకి ఈ యొక్క ఏఎక్స్ పొడవు ఎంత అనేది తెలిసిపోతుంది. సో 10x ప్లస్ 9x ఈక్వల్స్ టు 38, 19x ఈక్వల్స్ టు 38, x ఈక్వల్స్ టు 2. ఓకేనా. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 2 వస్తే ఏఎక్స్కి మనకి ఎంత నిష్పత్తి ఇచ్చాడు, 9 అనేది నిష్పత్తి ఇచ్చాడు. సో 9 × 2 ఈక్వల్స్ టు 18. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 18 అండి. 18 మీటర్స్ అనేది మనకి ఇక్కడ పొడవు అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5000, ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4000కు పడిపోయింది. వాటి ధరలో తగ్గుదల శాతం ఎంత? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 15, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. గత సంవత్సరం 1000 వస్తువులు మనకి క్వశ్చన్ ఏం అడిగారు, గత సంవత్సరం 1000 రూపాయలకి 1000 వస్తువుల ధర 5000 అండి. ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4000కు పడిపోయింది. అంటే 1000 తగ్గిపోయింది, అంటే 4000కు పడిపోయింది. 5000 ఉన్నది 4000 ఈ సంవత్సరం అయిపోయింది. సో తగ్గుదల శాతం, తగ్గుదల ఎంత అండి, 1000 రూపాయలు తరిగిపోయింది. ఓకేనా. క్రింది సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1000 రూపాయలు తగ్గిపోయింది. సో తగ్గుదల శాతానికి సూత్రం ఏంటండి, తరిగిన అమౌంట్ ఎంతైతే తరిగిందో ఈ 1000 రూపాయలు బై మొత్తము ఎంతైతే ఉందో అది, అంటే 5000 × 100 అండి. సో 3 zeros క్యాన్సిల్ అయిపోతే 5 20 × 100 కదా. సో 20% ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. 49, 48, 15, 20, 28,
17, 15, 1 10ల మధ్యగతము. ఫస్ట్ వన్ 20, సెకండ్ వన్ 28, థర్డ్ వన్ 17, ఫోర్త్ వన్ 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి ఈ అంకెలకి వాడు మధ్యగతాన్ని కనుగొమన్నాడు. మధ్యగతం అంటే ఎలా వేయాలండి? చిన్న అంకె నుంచి పెద్ద అంకెకు ఆరోహణ క్రమంలో మనం ఫస్ట్ అంకెల్ని వేసుకుని వెళ్ళిపోవాలి. సో చిన్న అంకె నుంచి పెద్ద అంకెలకి ఈ విధంగా ఆరోహణ క్రమంలో వేసుకుని వెళ్ళిపోండి. రెండుసార్లు ఏ అంకెని రిపీట్ ఇచ్చినా సరే రెండుసార్లు అక్కడ వేసేయండి. 15, 15, 17, 20, 28, 48, 49, 110. సో ఇక్కడ మధ్యగతము అంటే మధ్యలో ఉండే సంఖ్యను తీసుకోవాలి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఉన్నాయంటే మధ్యలో అంకె వేరేగా 1 రాదు కదా. సో 2 వస్తాయి. యువతల ఈ 3 వదిలేయండి, యువతల ఈ 3 వదిలేయండి. సో మధ్యలో ఉన్న 2 పట్టుకొని వాటిని సగటు వాల్యూ తీసుకున్నట్లయితే మనకి మధ్యగతం అనేది వస్తుంది. సో మధ్యగతము ఈక్వల్స్ టు 20 + 28/2 ఈక్వల్స్ టు 48/2 ఈక్వల్స్ టు 24. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 24 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, బీజీయ సమాసాల పరిమాణాలను జతపరచమన్నాడండి. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ 2x³ y² + 10y, బి 8xy³ + 5xy, సి 9x - 2y². అయితే మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ 2, బి 5, సి 4 ఇచ్చారు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సిసి, సెకండ్ వన్ ఏబి బిఏ సిసి, థర్డ్ వన్ ఏసి బిఏ సిబి, ఫోర్త్ వన్ ఏబి బీసీ సిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము మనము. మనకి బీజీయ సమాసాలకి వాటి యొక్క ఘాతాలు పరిమాణాలని అడిగాడు. సో మనం ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకుంటే దీంట్లో హయ్యెస్ట్ మనకి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తే ఆ వచ్చేదాన్నే మనము పరిమాణాలుగా తీసుకుంటాము. 2x³ y² అనేది హయ్యెస్ట్ ఉంది, ఇది అనేది మనకి ఘాతం తక్కువ ఉంది కాబట్టి ఈ రెండు కలపండి. 3 + 2 = 5. ఓకేనా. అలాగే మనకి ఇంకొక సమీకరణం ఏంటి? 8xy³ + 5xy. ఇందులో ఘాతం తక్కువ ఉంది కాబట్టి ఈ xy³ ఇది yకి క్యూబ్ వచ్చింది. ఓకే, xకి ఏమీ లేదు అంటే 1 ఉంది కదా. సో 1 + 3 = 4 అవుతుంది. అలాగే 9x - 2y²లో xకి అనేది లేదు కాబట్టి 2y²లో ఓన్లీ 1 మాత్రమే ఉంది, x లేదు కాబట్టి yకి మాత్రమే స్క్వేర్ ఉంది కాబట్టి 2 మాత్రమే అవుతుంది. అలాగే x కూడా ఉందనుకోండి 2, సో 2 + 1 3 అవుద్ది. బట్ ఇక్కడ ఏం లేదు, ఓన్లీ y ఉంది కాబట్టి దాని ఘాతం హైయెస్ట్లో ఉంది కాబట్టి 2నే మనము తీసుకుంటాము. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 3x = 5 అయినా 3x + 3 యొక్క విలువ ఎంత? ఫస్ట్ వన్ 27, సెకండ్ వన్ 81, థర్డ్ వన్ 135, ఫోర్త్ వన్ 243. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఒకసారి చూసేద్దాము. 3x = 5 అయినా 3x + 3 యొక్క వాల్యూ 3x + 3 మనం ఎలా రాసుకోవచ్చు? m + n అయితే a⁴m × a⁴n రాసుకోవచ్చు కదా. సో 3x + 3 = 3x × 3/3గా మనం రాసుకుంటాం. సో 3x వాల్యూ ఎంత ఇచ్చాడండి? 5 ఇచ్చాడు. సో ఇక్కడ వేసుకుంటాం ఈ 5ని. అలాగే 3³ ఎలా రాసుకోవచ్చు? 27గా రాసుకోవచ్చు. సో 5 × 27 135. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 135. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతుర్భుజంలోని కోణాలు x డిగ్రీస్, x + 10 డిగ్రీస్, x + 20 డిగ్రీస్, x + 30 డిగ్రీస్ అయిన x విలువ డిగ్రీలలో ఫస్ట్ వన్ 75, సెకండ్ వన్ 85, థర్డ్ వన్ 65, ఫోర్త్ వన్ 90. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక చతురస్రంలోని కోణాలు 4 వరుసగా ఈ విధంగా ఇచ్చాడు. ఆయన x కనుక్కోమన్నాడు. సో చతురస్రంలోని కోణాలు మొత్తం ఎంత అండి? 360 డిగ్రీస్ కదా. సో ఇవన్నీ కలిపేయండి. x డిగ్రీస్ + x + 10 డిగ్రీస్ + x + 20 డిగ్రీస్ + x + 30 = 360 డిగ్రీస్. సో 4x + 60 = 360 డిగ్రీస్. 4x అంటే x ఈ 4x + 10 + 30
ప్లస్ 20 మొత్తం 60 ఓకేనా. 4x ప్లస్ 60 ఈక్వల్స్ టు 360. 4x ఈక్వల్స్ టు 300 అంటే 360 మైనస్ 60 వస్తుంది కదా, ఈ ప్లస్ యువతలకు వస్తే. సో 4x ఈక్వల్స్ టు 300, x ఈక్వల్స్ టు 300/4 ఈక్వల్స్ టు 75 డిగ్రీస్. సో ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 75 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘగణము యొక్క అంచుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 10. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య చేసేసారా? ఆన్సర్ ఈక్వల్స్ టు 12 అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో అలానే ఒకసారి చూసేద్దాము, మీకు కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది 11 అండి. అలాగే ఇది 12 ఓకేనా. సో దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య మొత్తం 12 ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 అని లెక్కించబడింది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో 9 రాసుల అసలు సగటు ఎంత? ఫస్ట్ వన్ 43, సెకండ్ వన్ 34, థర్డ్ వన్ 53, ఫోర్త్ వన్ 44. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో చూసేద్దాము. మొత్తము 9 రాసుల సగటు 45. ఒక రాశి 24ను 42గా అయినా 9 రాసుల సగటు ఎంత అని అడిగారండి. సో అలానే ఒకసారి చూసేద్దాం. 9 రాసుల సగటు ఎంత ఇచ్చారు? 95 ఇచ్చారు. సో 9 రాసుల మొత్తానికి ఏంటి? 45 ఇచ్చాడు. సో 45 × 9 ఈక్వల్స్ టు 405. 9 రాసుల మొత్తం ఎంత? 405. 9 రాసుల సగటు ఎంత? 45. అయినా సరైన రాసుల మొత్తం ఎంత? ఇప్పుడు ఈ 9 రాసుల మొత్తం 405, సరైన రాసుల మొత్తం అయితే మనకి ఎంత రావాలి? సో 405 + 24 - 42. ఈ 24కి బదులుగా 42 అంటే ఎంత? 18 ఎక్కువ రాయబడింది కాబట్టి సో మనకి 405 - 18గా రాసుకుంటామండి. సో ఆన్సర్ ఎంత మనకి? 387. అయితే 9 రాసుల సగటు అడిగాడు కాబట్టి ఈ 387/9 ఈక్వల్స్ టు 43 ఓకేనా. సరే, ఇప్పుడు 9 రాసుల సగటు 45 అనేది మనకి ఈ 24ను 42గా రాయడం వలన వచ్చింది. బట్ అసలు సగటు ఎంత? 43 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, BEST అను సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B ఈక్వల్స్ టు 100 డిగ్రీస్ అయిన యాంగిల్ E దీనికి సమానము. ఫస్ట్ వన్ 90 డిగ్రీస్, సెకండ్ వన్ 180 డిగ్రీస్, థర్డ్ వన్ 80 డిగ్రీస్, ఫోర్త్ వన్ 60 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో BEST అని సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B ఈక్వల్స్ టు 100 డిగ్రీస్. సో మనకి ఇది ఒక BEST అని ఒక సమాంతర చతుర్భుజం అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాంగిల్ B ఇచ్చాడండి. యాంగిల్ B అనేది మనకి ఎంత ఇచ్చాడు? 100 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి రూల్స్ చూసుకుంటే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానమండి. ఈ ఎదురెదురు కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కోణాలు అలాగే ఈ కోణాలు సమానంగా ఉంటాయి. అలాగే ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్. ఆసన్న కోణాలు అంటే ఏంటండి? ఇలాగా ఈ కోణము ఈ కోణము ఈ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అవ్వాలి. అవుతున్నాయి కదా, కాబట్టి 100 ఇక్కడ మనం వేసుకుంటే ఈ పక్కది ఎంత అవ్వాలి? 80 అవ్వాలి. కాబట్టి 80 వేసుకున్నాం. సో మనకి ఎదురెదురుగా కూడా మనకి 80, 80, 100, 100 వచ్చాయి. సో ఇది రూల్. కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు? యాంగిల్ E చెప్పమన్నాడు. యాంగిల్ E ప్లేస్లో ఎంత ఉంది? 80 ఉంది. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 80 డిగ్రీస్ ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణము. ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏంటి? ఇది ఒక చతురస్రం అండి. ఈ చతురస్రం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. 1, 2, 3, 4 టైమ్స్ తిరిగి మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. కాబట్టి మనకి ఎన్నిసార్లు? 4 సార్లు భ్రమణం చేసిన తర్వాతే యథాస్థానంలోకి వస్తుంది. కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అవుతుంది ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యము 400 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క భూమి సెంటీమీటర్లలో ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 25, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 30. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి మనం చూసేద్దాము. త్రిభుజ వైశాల్యం ఎత్తు భూమికి 2 రెట్లు అండి. సో త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. భూమి ఎంతో కనుగొమన్నాడు. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఎంత? హాఫ్ BH కదా. హాఫ్ BH త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 400 ఇచ్చాడు. సో హాఫ్ BH ఈక్వల్స్ టు 400. హాఫ్ ఇంటూ B ఎంత ఇచ్చాడు? భూమి అనేది ఎత్తు అనేది భూమికి 2 రెట్లు ఇచ్చాడు. ఎత్తు అనేది భూమికి 2 రెట్లు. సో భూమి x అనుకుంటే ఎత్తు ఎంత అవుద్ది? 2x అవుతుంది. సో హాఫ్ ఇంటూ x ఇంటూ 2x. ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ x స్క్వేర్ 400 వేస్తాము. సో x ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనే దేవతలకు వస్తే రూట్ అవుతుంది. సో x ఈక్వల్స్ టు రూట్ 400. సో x ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. సో ఈ 400ని రూట్ 400 అంటే ఎలా రాసుకుంటామండి? 20 స్క్వేర్ రూట్ వస్తుంది కదా. సో 420 స్క్వేర్గా రాసుకుంటాము. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే మనకి 20 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసి ప్యారలల్ ట్రయాంగిల్ PQR ఈక్వల్స్ ట్రయాంగిల్ ఏబిసి ప్యారలల్ ట్రయాంగిల్ PQR అంటే రెండు కూడా త్రిభుజాలు సమానంగా ఉన్నాయి. AB ఈక్వల్స్ టు 2x + 5 సెంటీమీటర్స్ మరియు PQ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అయినా x యొక్క విలువ సెంటీమీటర్లో అడిగాడండి. సో ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 20, థర్డ్ వన్ 30, ఫోర్త్ వన్ 40. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ PQR మనకి AB ఇచ్చాడండి, అలాగే PQ ఇచ్చాడు. సో మనకి x వాల్యూ కనుగొమన్నాడు. 2x + 5 మనకి ఏమి ఇచ్చాడు? AB ఇచ్చాడు కదా. సో AB ఈక్వల్స్ టు PQ. మనకి ట్రయాంగిల్స్ అనేవి రెండు సమానంగా ఉన్నాయి. సో AB అన్నా PQ అన్నా సమానం. సో 2x + 5 ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సో 2x ఈక్వల్స్ టు 25 - 5 20. సో x ఈక్వల్స్ టు 10 మీటర్స్. ఓకేనా. సో ఆన్సర్ 10 అవుతుందండి. రెండు ప్యారలల్గా ఉండేటప్పుడు భుజాలు కూడా మనకి సమానం కాబట్టి AB భుజం 2x + 5 అనేది ఒక దగ్గర ఇస్తే PQ అనేది 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 2x + 5 ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో అలా వాల్యూ చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. సునీత 5,000ను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. 1 సంవత్సరం తర్వాత ఆమె చెల్లించవలసిన వడ్డీ రూపాయల్లో. ఫస్ట్ వన్ 800, సెకండ్ వన్ 700, థర్డ్ వన్ 750, ఫోర్త్ వన్ 600. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 600. సో అలానే ఒకసారి చూసుకుందాము. బారు వడ్డీకి సూత్రం ఏంటండి? అసలు ఇంటూ వడ్డీ ఇంటూ కాలము బై 100. ఓకేనా. సో అసలు 5,000, వడ్డీ 12%, సంవత్సరం 1 సంవత్సరం బై 100 ఈక్వల్స్ టు 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే సో 50 × 12 × 1 ఈక్వల్స్ టు 600. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 600. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో పైథాగోరియన్ త్రికము ఏది? ఫస్ట్ వన్ 2, 3, 5, సెకండ్ వన్ 9, 10, 11, థర్డ్ వన్ 3, 4, 5, ఫోర్త్ వన్ 6, 8, 9. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో చూసుకుందాము. అసలు పైథాగోరియన్ త్రికం అంటే ఏంటి? 3 స్క్వేర్ + 4 స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అవ్వాలి. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే ఎంత? 25. సో 19 + 6 25, 25 ఈక్వల్స్ టు 25. సో ఆన్సర్ అనేది సో వచ్చింది. సో అందుకు పైథాగోరియన్ త్రికం అని దీన్ని అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్. 4096 యొక్క ఘనమూలమునకు సమానమైనది ఏది? ఫస్ట్ వన్ 18, సెకండ్ వన్ 16, థర్డ్ వన్ 26, ఫోర్త్ వన్ 36. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఘనమూలము అంటే ఏంటి ఫ్రెండ్స్? క్యూబ్. సో 16 క్యూబ్ చేయండి, 16 క్యూబ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి 4096 అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, x మైనస్ 1/x ఈక్వల్స్ టు 0 అయినా x ప్లస్ 1/x యొక్క విలువ ఎంత? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ -3, ఫోర్త్ వన్ 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 0 అయినా x ప్లస్ 1/x అడిగాడండి. సో x మైనస్ 1/x ఈక్వల్స్ టు 0 అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 4గా మనము రాసుకోవచ్చు కదా ఈ సూత్రం ప్రకారము. సో x మైనస్ 1/x ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. సో ఈ 0ని ఇక్కడ వేసుకుంటాం, 0 స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0 ప్లస్ 4 మనకి వచ్చింది. అలాగే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4, అంతే కదా. ఈ x ప్లస్ 1/x హోల్ స్క్వేరే మనకి ఆన్సర్ అనేది 4గా వచ్చింది. సో x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అయినా x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఈ స్క్వేర్కి పోతే x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 2, ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 2 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అంటే ప్రకల్పన యొక్క లక్షణం కానిది. ఫస్ట్ వన్ కృత్యాల సమాహారము, సెకండ్ వన్ ఉపాధ్యాయునిచే నిర్వహించబడేది, థర్డ్ వన్ పనిచేస్తూ నేర్చుకోవడం, ఫోర్త్ వన్ లక్ష్యాధారంగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపాధ్యాయునిచే నిర్వహింపబడేది లక్షణం కానిది అంటే లక్షణమైనవి కృత్యాల సమాహారము, పనిచేస్తూ నేర్చుకోవడము, లక్ష్యాధారంగా ఉండడం. సో నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం. ఫస్ట్ వన్ అనుకరణం, సెకండ్ వన్ సునిశ్చితత్వం, థర్డ్ వన్ ఉచ్చారణ, ఫోర్త్ వన్ సహజీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అత్యున్నత లక్ష్యం అంటే ఏం చెప్పానండి? క్రింది నుంచి ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాన్నే మనము అత్యున్నత లక్ష్యం అని అంటాము. సో సహజీకరణం అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇదే మనకి అత్యున్నత లక్ష్యం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో బోధించిన తర్వాత తదుపరి భాగాన్ని తరువాత తరగతిలో బోధించే విద్యా ప్రణాళిక వ్యవస్థాపన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ శీర్షిక పద్ధతి, సెకండ్ వన్ ఏకకేంద్ర పద్ధతి, థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ సర్పిల పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఆల్రెడీ ఇవన్నీ టాపిక్ వైజెస్ నేను కవర్ చేసేస్తానండి మెథడాలజీకి సంబంధించి. అలాగే టోటల్ బిట్స్ కూడా మీకు ఓన్లీ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి 100 బిట్స్ ఇచ్చాను. సో అందులో మొత్తం ఇవి కవర్ అయిపోతాయి. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకేనా? సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏకకేంద్ర పద్ధతి. ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విడగొట్టిన తర్వాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో, రెండవ భాగాన్ని ఇంకో తరగతిలో ఈ విధంగా బోధించితే దాన్ని ఏకకేంద్ర పద్ధతి అంటాము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సమాధానాన్ని ఎంపిక చేయ రకానికి చెందిన ప్రశ్నలు ఏవి? ఫస్ట్ వన్ లఘు సమాధాన, సెకండ్ వన్ సంక్షిప్త సమాధాన, థర్డ్ వన్ బహుళ ఐచ్ఛిక, ఫోర్త్ వన్ వ్యాసరూప. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం ఇప్పుడు రాస్తున్నవన్నీ ఎంపిక చేయ రకానికే. ఏంటవి? బహుళ ఐచ్ఛిక. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది? ఫస్ట్ వన్ సూచి, సెకండ్ వన్ స్కేలు, థర్డ్ వన్ విభాగిని, ఫోర్త్ వన్ కోణమానిని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చిన్నప్పుడు పట్టుకుని వెళ్ళేవాళ్ళం కదా కంసెస్ బాక్స్, అందులో ఏం లేదో చెప్పండి. సూచి ఇది ఉండదు కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని జతల బేసి సంఖ్యలు తీసుకొని ప్రతి జతలోని బేసి సంఖ్యలను సంకలనం చేయటం ద్వారా ఏ జత బేసి సంఖ్యల మొత్తం అయినా సరి సంఖ్య అవుతుందని నిర్ధారణకు రావడం ఈ రకమైన హేతువాదము. ఫస్ట్ వన్ విశ్లేషణ, సెకండ్ వన్ సంశ్లేషణ, థర్డ్ వన్ ఆగమన, ఫోర్త్ వన్ నిగమన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్ అన్నీ కూడా మెథడాలజీకి టోటల్లీ కంప్లీట్ చేసేసాను. ఒక్కో మెథడాలజీకి 200 బిట్స్ చొప్పున ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు క్విక్ రివిజన్ చేసుకునే విధంగా, అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ చేసుకునే విధంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా మీకు క్విక్ రివిజన్ కింద ఉపయోగపడేలా క్లాసెస్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా సైకాలజీ కూడా ఒకే వీడియోలో మొత్తం క్లాస్ అని చెప్పేశాను. ఆల్రెడీ సోషల్ కంప్లీట్ చేసేసాను. మొత్తం నేను కంప్లీట్ చేసేసినట్టే.
ఎగ్జామ్ టెట్కి వెళ్ళే లోపు. సో ఇవన్నీ కూడా నా ప్లేలిస్ట్లన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసేయచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆగమన హేతువాదం. ఓకేనా. 1 బిలియన్కు సమానమైనది ఏది? ఆప్షన్ 1 10 మిలియన్స్, ఆప్షన్ 2 100 మిలియన్స్, ఆప్షన్ 3 1000 lakhs, ఆప్షన్ 4 10,000 lakhs. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 seconds అయితే నేను టైం ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకు అంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి లెక్కల్ని, తర్వాత నేను చెప్తాను. ఓకేనా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 10,000 lakhs. 1 బిలియన్కు సమానమైనది 10,000 lakhs. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, 1 బిలియన్ని ఎలా రాస్తారు? 1 0 0 0 0 0 0 0 0 ఇలా రాస్తాం కదా. యాక్చువల్లీ నాకు ఇది మొబైల్ ఫ్రెండ్స్, అందుకే ఇలా రాయడం అవ్వట్లేదు. అందుకే నేను మీకు మిగతా లెక్కలన్నీ కూడా రాసేసి చూపించాను. ఇది జస్ట్ స్మాల్దే కదా అని ఇలా రాశాను. సో దీన్ని మనము 1 బిలియన్ అంటాం. కావాలంటే లెక్క పెట్టండి. 1లు 10లు 100లు 1000 10,000 100,000 1 మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు 1 బిలియన్ అవుతుంది. సో ఇది మనకి 1 బిలియన్. సో మనం ఇప్పుడు లక్షల్లో కావాలి అంటే ఎలా చెప్తామండి? 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు. ఓకేనా. సో ఇక్కడ మనకి 100 కోట్లు, ఇవి మనకి లక్ష అంటే 5 సున్నాలు కదా. సో ఇది 10,000 కదా. సో ఈ 10,000 lakhs అని అర్థం. ఓకేనా. మీరు ఎలా అయినా సరే చూసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెకండ్ క్వశ్చన్. 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం ఎంత? సామాన్య గుణిజాల మొత్తం, మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం కనుగొమన్నాడు. సో ఆప్షన్ 1 108, ఆప్షన్ 2 144, ఆప్షన్ 3 216, ఆప్షన్ 4 252. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 216 మనకి ఎలా వస్తుంది అంటే 3, 4, 9లకు కసాగు అడిగాడండి. సో 3, 4, 9ల్ని ఫస్ట్ మనం కసాగు తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఏమడిగాడు, మనకి ఈ యొక్క సామాన్య గుణిజాలు మొత్తం అడిగాడు కాబట్టి మనము కసాగు తీసుకోవాలి. వీటి యొక్క కసాగు ఎంత అవుతుంది? 36 అవుతుంది. మీకు తెలుసు కదా కసాగు ఎలా చేయాలో. 3 4 9 కసాగు ఎలా చేస్తాము? 3 1 జా 3, ఇలా 4 వదిలేస్తాము, డివైడ్ కాదు కాబట్టి 3 3 జా 9, 3 3 జా 9. సో ఓకేనా. సో దీన్ని మళ్ళీ అవ్వదండి, ఎందుకు అంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో 3 4 12, 12 3 36. సో అందుకు మనకి ఇక్కడ కసాగు అనేది 36 వచ్చింది. సో మీకు అర్థమైంది కదా. సో కసాగు ఎలా వచ్చింది అనేది. సో మనకి కసాగు ఎంత అవుతుందండి? 36. నెక్స్ట్ ఏం చేస్తాము? సో మనకి ఈ 36 కసాగు అయితే వాడు ఏం అడిగాడు? మొదటి 3 గుణిజాలు అడిగాడు కదా. సో 36 × 1 36 × 2 ప్లస్ 36 × 3 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 36 1 36, 36 2 72, 36 3 108, 36 ప్లస్ 72 ప్లస్ 108 ఈక్వల్స్ టు 216. ఆన్సర్ ఈక్వల్స్ టు 216 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. 2:3ను శాతంగా మార్చగా. ఆప్షన్ 1 200/3%, ఆప్షన్ 2 200/3%, ఆప్షన్ 3 2/300%, ఫోర్త్ వన్ 100/3%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 200/3%. మనకి ఎలా వస్తుంది? 2/3 × 100 వేస్తాం. 2:3 ఇచ్చాడు కదా. 2:3 అంటే ఏంటండి? 2/3 అని అర్థము. ఈ 2/3 × 100 ఈక్వల్స్ టు 200/3%. ఈ విధంగా అయితే మనకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 3/5కు సమానమైన భిన్నం ఏది?
మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 5/3, సెకండ్ వన్ 9/25, థర్డ్ వన్ 9/15, ఫోర్త్ వన్ 13/15. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 3 మూడుల 9, 5 మూడుల 15 ఈ రెండు కూడా ఒకే అంకెతో భాగించబడితే, ఒకే అంకెతో గుణించిన, ఒకే అంకె చేత భాగించిన దాన్ని మనకి సమానమైన భిన్నంగా తీసుకుంటాము. 3ని 3 చేత గుణించామనుకోండి 9, 5ని 3 చేత గుణించామనుకోండి 15. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాము. 3/5 ఇంటూ 3/3 రెండు కూడా ఒకే అంకెతో గుణిస్తే దానికి వచ్చే దాన్ని మనము సమానమైన భిన్నంగా తీసుకుంటాం. అలాగే భాగించినా కూడా మనకి ఇప్పుడు దీన్ని ఈ 9/15ని డివైడెడ్ బై 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ మనకి 3/5 వస్తుంది. సో గుణించినా భాగించినా ఒకే అంకెతో మనకి ఏదైనా సరే ఆన్సర్ వస్తే దాన్ని మనం సమానమైన భిన్నంగా తీసుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తాం, 95th క్వశ్చన్ అంటే 5th క్వశ్చన్. సో -62, -37, -12 డాష్ క్రమంలో తర్వాత సంఖ్య. సో -62, -37, -12 తర్వాత ఏ సంఖ్య వస్తుంది ఇక్కడ అని అడిగాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 25, సెకండ్ వన్ 13, థర్డ్ వన్ 0, ఫోర్త్ వన్ -13. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ మనకి -62, -37, -12 ఇచ్చాడు కదా. సో -62కి -37కి మిడిల్లో ఎంత అండి గ్యాప్ ఉంది, +25. -62కి +25 యాడ్ చేస్తే మనకి -37 వచ్చింది. అదేవిధంగా -37కి మనము +25 యాడ్ చేస్తే -12 వచ్చింది. అదేంటి మేడం ఇక్కడ తగ్గిపోతుంది అంటే, ఇక్కడ మైనస్లు ఉండేటప్పుడు ప్లస్ చేస్తే ఆన్సర్ మైనస్సే వస్తుంది కదా ఫ్రెండ్స్. సో అందుకు ప్లస్ అంటే ఏంటి, దాని నుంచి మైనస్ ఉంది కాబట్టి తీసివేయడం అని అర్థము. ఓకేనా. నెక్స్ట్ ఈ -12కి +25 కలపండి. సో ఏమవుతుంది, -12 ఇక్కడికి పోతే ఇక్కడ 0 వస్తుంది. -12 + 13 25 అవుతుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 13 అవుతుందండి. సో మనకి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 13 అని చెప్పాను కదా. సో ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 6th క్వశ్చన్, 20 టన్నుల ఇనుము ఖరీదు 6 లక్షలు అయిన 560 కిలోల ఇనుము ఖరీదు రూపాయల్లో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 16,80,000 అండి. ఆప్షన్ 2 చూసుకుంటే 1,68,000. ఆప్షన్ 3 చూసుకుంటే 16,800. ఆప్షన్ 4 చూసుకుంటే మనకి 33,600. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. 20 టన్నుల ఇనుము ఖరీదు ఎంత ఇచ్చాడండి, 6 లక్షలు ఇచ్చాడు. 20 టన్నులు అంటే ఎంత, 20,000 కిలోలు అని అర్థం కదా. టన్ అంటే 1000 కిలోలు, మరి 20 టన్నులు 20,000 కిలోలు. సో 20,000 కిలోలు మనకి 6 లక్షలండి. ఓకేనా. 1 కిలోకి ఎంత పడుతుంది, సో 1 కిలోకి ఎంత పడుతుంది, 560 కిలోలకి ఎంత పడుతుంది. సో 1 కిలోకి ఎంత పడుతుందో మనం తెలుసుకోవడానికి 6 లక్షలు బై 20,000 వేస్తాం. ఓకేనా, 6 లక్షలు బై 20,000. అయితే 560 కిలోల ఇనుముకి ఎంత పడుతుందని తెలుసుకోవడానికి ఇంటూ 520. సో మనకి ఇక్కడ 4 జీరోస్, ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 2తో ఇది 30 వస్తుందండి. 30 × 560 = 16,800 ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, ఈ విధంగా అనేది ఈ మోడల్లో లెక్కలు చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక లారీ 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ లీటర్లలో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 50, థర్డ్ వన్ 25.16, ఫోర్త్ వన్ 25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము.
54 లీటర్లతో ప్రయాణించిన దూరం ఎంత ఇచ్చాడు? 295 కిలోమీటర్లు. సో డాష్ లీటర్లతో ప్రయాణించిన దూరం 550 కిలోమీటర్లు. ఇక్కడ మనము దీన్ని ఎక్స్ అనుకుందామండి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 54 ఇంటూ 550/297. ఎందుకు ఇలా చేసాము అంటే మనకి 54 లీటర్లతో 297 కిలోమీటర్లు ప్రయాణించింది. కాబట్టి మరి 1 లీటర్తో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది? ఓకేనా? కాబట్టి మనము 54 ఇంటూ 297 వేసాము. అలాగే ఇంటూ 550 కిలోమీటర్లు. ఎంత ప్రయాణించిన దూరం మనకు కనుక్కోవాలి అంటే దాన్ని ఇంటూ చేస్తాము. ఇంతకుముందు మనం చేసినటువంటి లెక్కలాగే సేమ్ దీన్ని మనము డివైడ్ చేసేసినట్లయితే మనకి 100 లీటర్స్ అనేది వస్తుంది. మనకి ఆన్సర్ ఈక్వల్స్ టు 100 లీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 12,000కు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 1 నెలకు అయ్యే వడ్డీ రూపాయల్లో తెలపండి అని అడిగాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 12,100, సెకండ్ వన్ 1,200, థర్డ్ వన్ 600, ఫోర్త్ వన్ 100. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి లెక్కకి సూత్రం ఏంటండి? I ఈక్వల్స్ టు PTR/100. మనకి P ఇచ్చాడు 12,000, R ఇచ్చాడు 10%, T ఇచ్చాడు 1 మంత్ అంటే ఎంత? 1/12 ఇయర్స్ అని అర్థం. 12 నెలలు కదా మనకి సంవత్సరానికి. కాబట్టి 1 నెల అంటే 1/12 ఇయర్స్ అని అర్థము. మంత్స్ని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా అర్థం అవ్వడం కోసం ఎంత క్లియర్గా చెప్తున్నానండి. బాగా మ్యాథ్స్ చేసే వాళ్ళకి ఇవి ఈజీ అయ్యి ఉండొచ్చు. సో మీరు అలా అయితే మీకు ఆన్సర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో మనకి దీని యొక్క సూత్రం ఏంటి? I ఈక్వల్స్ టు PTR/100 కదా. సో Pకి 12,000 వేస్తాము. నెక్స్ట్ Tకి 1/12 వేస్తాము. Rకి 10 వేస్తాము బై 100. ఇది మనకి సూత్రం ప్రకారం మీరు దీన్ని క్యాన్సిల్ చేసేయండి. సో 0కి 0 పోతుంది. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి 100 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి 100 అనేది ఆన్సర్ అనేది అవుతుందండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే జ్యామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం పేరు ఏది? ఫస్ట్ వన్ కోణమానిని, సెకండ్ వన్ వృత్తలేఖిని, థర్డ్ వన్ విభాగిని, ఫోర్త్ వన్ మూలమట్టం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వృత్తలేఖిని ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. వృత్తం గీస్తాము. సో ఇలా ఉండి ఇక్కడ పెన్సిల్ పెట్టుకొని చేస్తాము. కోణమాలిని కూడా సేమ్ మనకి అదే విధంగా ఉంటుంది. విభాగిని కూడా సేమ్ మనకి అదే విధంగా ఉంటుంది. కానీ మూలమట్టం వచ్చేసరికి మనకి ఈ విధంగా 2 కాంసెస్ బాక్స్లో ఇస్తారు కదా. ఇలా చిన్నదొకటి, ఇలా పెద్దదొకటి. సో ఈ రెండు కూడా మనకి మూలమట్టాలు అంటాము. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకి త్రిభుజాకారంలో ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 100ది 2 సమాంతర రేఖల మధ్య కోణము. ఫస్ట్ వన్ 0 degrees, సెకండ్ వన్ 90 degrees, థర్డ్ వన్ 180 degrees, ఫోర్త్ వన్ 270 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 0 degrees. ఎందుకు అంటే 2 సమాంతర రేఖలు అన్నాడండి. సమాంతర రేఖలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఎప్పటికీ ఈ సమాంతర రేఖలు అనేవి కలుసుకోవు. కాబట్టి దీని యొక్క మధ్య కోణము 0 degrees అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక చతుర్భుజంలో 3 కోణాలు వరుసగా 55 degrees, 65 degrees మరియు 105 degrees అయిన 4వ కోణం ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 85 degrees, సెకండ్ వన్ 105 degrees, థర్డ్ వన్ 115 degrees, ఫోర్త్ వన్ 135 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి 135 డిగ్రీస్. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. 4 కోణాల మొత్తం ఎంత అవుతుంది ఒక చతుర్భుజంలో? 360 డిగ్రీలు కదా 4 కోణాలు మొత్తము. సో మనకి ఇక్కడ 3 కోణాలు ఇచ్చాడు, ఒక కోణాన్ని తెలుసుకోమన్నాడు. సో 4వ కోణంకి బదులు x డిగ్రీస్ వేసుకుంటాము. 55 డిగ్రీలు ప్లస్ 65 డిగ్రీలు ప్లస్ 105 డిగ్రీలు ప్లస్ x డిగ్రీలు ఈక్వల్స్ టు 360 డిగ్రీలు. x డిగ్రీలు ఈక్వల్స్ టు ఇవతల ఈ 3 కూడా ఇక్కడ మనకి రైట్ సైడ్కి వస్తే మైనస్ అవుతాయి. సో 360 మైనస్ 225. సో x డిగ్రీస్ ఈక్వల్స్ టు 135 డిగ్రీస్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణం తన సంపూరక కోణంనకు 4 రెట్లు అయినా ఆ కోణం యొక్క కొలత ఎంత? ఆప్షన్ 1 36 డిగ్రీస్, ఆప్షన్ 2 72 డిగ్రీస్, ఆప్షన్ 3 108 డిగ్రీస్, ఆప్షన్ 4 144 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానే ఒకసారి చూసేద్దాము. సో ఒక కోణంకి x డిగ్రీస్, సంపూరక కోణం అంతే ఎంత అండి? 180 డిగ్రీస్ మైనస్ x డిగ్రీస్, అంతే కదా. ఒక కోణాన్ని మనం సారీ ఫ్రెండ్స్, ఒక కోణాన్ని x డిగ్రీస్ అనుకున్నాం అనుకోండి. సో సంపూరక కోణం అంటే ఏంటి? 2 కోణాల మొత్తం కదా మనకి సంపూరక కోణము. సో 180 డిగ్రీస్ మైనస్ x డిగ్రీస్ మనం వేసుకున్నట్లయితే మనకి మిగతా కోణం అనేది వస్తుంది. సో x డిగ్రీస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 180 డిగ్రీస్ మైనస్ x డిగ్రీస్. సో x డిగ్రీస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 180 అలాగే 4 ఇంటూ x వేసుకుంటాం. 720 డిగ్రీస్ మైనస్ 4x డిగ్రీస్. సో 5x డిగ్రీస్ ఈక్వల్స్ టు 5x ఎలా వచ్చింది అంటే ఈ 4x అనేది ఇటువైపుకి వస్తే ఈ x ప్లస్ ఈ మైనస్ 4x ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 4x అవుతుంది కదా. సో x ప్లస్ 4x ఈక్వల్స్ టు 5x అలాగే 720 డిగ్రీస్. సో 5x ఈక్వల్స్ టు 720 డిగ్రీస్, x ఈక్వల్స్ టు 720/5. సో మనకి 144 డిగ్రీస్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది త్రిమితీయ ఆకారాలలో శీర్షం లేనిది? ఆప్షన్ 1 శంఖువు, ఆప్షన్ 2 గోళం, ఆప్షన్ 3 పిరమిడ్, ఆప్షన్ 4 పట్టకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. త్రిమితీయ ఆకారాలలో శీర్షం అనేది లేనిది మనకి గోళం అనేది అవుతుంది. గోళం అంటే ఇలా ఉంటుంది కదా. సో దీనికి శీర్షం అనేది ఉంటుందా? ఉండదు. ఓకేనా? శీర్షం అంటే ఏ విధంగా వస్తుంది? ఇలా ఒక కోన్ రూపంలో వస్తే దాన్ని శీర్షం అంటారు. ఈ భాగాన్ని మనము శీర్షం అంటాము. కానీ గోళానికి మనకి శీర్షం అనేది ఉండదు. శంఖువు అంటే ఇలా ఉంటుంది కాబట్టి దీనికి ఉంటుంది శీర్షం. పిరమిడ్ కూడా సేమ్ మనకి ట్రయాంగిల్ రూపంలోనే ఉంటుంది కాబట్టి దీనికి కూడా మనకి శీర్షం అనేది ఉంటుంది. పట్టకము అంటే ఏంటి? పట్టకం మనకి ఎటువంటి ఆకారంలో అయినా ఉండొచ్చు. సో కాబట్టి దానికి కూడా మనకి శీర్షం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ గోళం అనే దానికి శీర్షం అనేది ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్. 3/13 హోల్ పవర్ -2 ఇంటూ 3/13 హోల్ పవర్ -9 ఈక్వల్స్ టు 3/13 హోల్ పవర్ 2x + 1 అయిన x విలువ ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఆప్షన్ 1 -6, ఆప్షన్ 2 -5, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్లాసెస్ అండ్ వీడియోస్ చేశాను. మారథాన్ క్లాసెస్ చేశాను, రివిజన్ క్లాసెస్ చేశాను. ఒక్క సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ ఒకే వీడియోలో మీకు 25 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసేసే విధంగా అయితే మీకు ఆ వీడియోస్ క్లాసెస్ తయారు చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా అవన్నీ యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. -6 ఆప్షన్ ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి 3/13 హోల్ పవర్ -2 ఇంటూ 3/13 హోల్ పవర్ -9 ఈక్వల్స్ టు 3/13 2x హోల్ పవర్ 2x + 1 కదా. సో ఇక్కడ అన్నీ కూడా భూములు సమానంగా ఉన్నాయండి. భూములు సమానం కనుక మనము ఘాతాలని సమానం చేసేద్దాము. సో -2 + or -9 ఈక్వల్స్ టు 2x + 1. ఈ ఒక్క ఘాతాలను మనం తీసుకొని ఇక్కడ వేసుకున్నాము. సో ఈ 2x + 1 ఈక్వల్స్ టు -2 -9 ఏమవుతుందండి? -11 అవుతుంది. సో 2x ఈక్వల్స్ టు ఈ +1 యువతలకు వస్తే -1 అవుతుంది కదా. సో -12. సో x ఈక్వల్స్ టు -6. సో ఆన్సర్ ఈక్వల్స్ టు -6 అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. 4
4x³ మైనస్ 5/2 x⁴ ప్లస్ 3x ప్లస్ 2 బహుపది యొక్క పరిమాణం ఎంత? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ -5/2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. బహుపది యొక్క పరిమాణము ఏంటి అంటే మనం ఎలా చూసుకోవాలి అంటే ఇచ్చిన దాంట్లో దేనికైతే ఎక్కువ ఘాతం ఉందో దాని యొక్క పరిమాణంగా బహుపది యొక్క పరిమాణంగా తీసుకుంటాము. ఓకేనా? ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఎలా లెక్క కట్టాలి అని. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 4 మనకి ఆన్సర్ 4 అవుతుంది. ఆప్షన్స్ చూసుకుంటే థర్డ్ వన్ రైట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 32, సెకండ్ వన్ 21, థర్డ్ వన్ 11, ఫోర్త్ వన్ 10. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 21 ఆన్సర్ అవుతుంది. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక సంఖ్యను మనం ఎక్స్ అనుకుందాము. సో ఆ ఎక్స్ని రెట్టింపు చేసి -10 తీసివేయగా వచ్చేది 32 అన్నాడు. సో 2x - 10 = 32. సో 2x = 42 అవుతుంది. ఎందుకంటే ఈ -10 ఈ సైడ్కి వస్తే ఇక్కడికి ప్లస్ అవుతుంది కదా. సో +10 అవుతుంది. సో అందుకు మనకి 2x = 42, x = 21. 42/2 అనేది యువతలకు వస్తే ఈ 42ని డివైడ్ చేస్తుంది కదా. సో x = 21. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు × 11 సెంటీమీటర్లు అయిన వృత్త వ్యాసార్థం సెంటీమీటర్లలో ఎంత? ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 10.5, ఆప్షన్ 4 7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. దీర్ఘచతురస్ర వైశాల్యము ఈక్వల్స్ టు వృత్త వైశాల్యం వేసుకుంటాము. సో దీర్ఘచతురస్రం వైశాల్యం ఎంత ఇచ్చాడు? 14 × 11 ఇచ్చాడు. సో 22/7 × r² అనేది మనకి వృత్త వైశాల్యం అవుతుంది. సో దీన్ని మనము రివర్స్లో చేసుకొని చేసేద్దాం. r² = 14 × 7 అంటే ఈ 7 అనేది ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది కదా. ఈ 22 అనేది డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా వేసి చూపించాను ఎలా అనేది. సో ఇక్కడ మనకి 14 × 7/2 అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి. r² = 14 × 7/2. సో therefore r² = 49. 49 ఎలా వచ్చింది? ఈ 2 7 = 7 7 = 49. సో r = 7 సెంటీమీటర్స్. ఈ స్క్వేర్ అనేది అవతలకు వస్తే రూట్ అవుతుంది కదా. సో √49 = 7. సో r = 7 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఆన్సర్ అనేది 7 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 250 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచి వేయుటకు మీటర్కు 20 వంతున అయ్యే ఖర్చు రూపాయల్లో తెలపండి. ఆప్షన్ 1 5,000, ఆప్షన్ 2 10,000, ఆప్షన్ 3 20,000, ఆప్షన్ 4 50,000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. మొత్తం ఖర్చు ఈక్వల్స్ టు చుట్టుకొలత × 20 కదా. సో చుట్టుకొలత మనం చూసేసి దాన్ని 20 చేత గుణించేస్తామండి. సో 4 × 250 ఎంత ఇచ్చాడు? ఒక భుజం 250 ఇచ్చాడు కాబట్టి చుట్టుకొలత అంటే ఎంత? 4 × 250 × 20 = 20,000. సో ఆన్సర్ = 20,000 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోలీటర్కు ఎన్ని మిల్లీ లీటర్లు? సో ఆప్షన్ 1 10 lakhs, ఆప్షన్ 2 1 lakh, ఆప్షన్ 3 10,000, ఆప్షన్ 4 1000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 కిలోలీటర్కు 10 lakhs మిల్లీలీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, నీరజ 7 PM నుండి 8:15 PM వరకు చదివిన ఆమె చదవడానికి కేటాయించిన సమయాన్ని నిమిషాల్లో తెలపండి. సో ఆప్షన్ 1 45, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 115. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 75 minutes అని. సో కావలసిన సమయం అంటే ఏంటి, మనకి ఇచ్చిన సమయం నుంచి ఇచ్చిన సమయాన్ని తీసివేస్తాము. సో 8:15 PM - 7 PM. సో 1:15 minutes అంటే 1 గంట 15 నిమిషాలు. సో అంటే 1 గంటకి 60 నిమిషాలు ప్లస్ 15 నిమిషాలు 75 minutes అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా 8, 1, 5, 2, 6, 5, 5, 0, 1, 9, 7, 8, 0, 3, 5 మార్కులు వచ్చిన 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసేద్దాము. ఇక్కడ లెక్క ఏమి ఇచ్చాడు, 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా ఇన్ని మార్క్స్ వస్తే 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య తెలపమన్నాడు. సో 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినవి సున్నాలు చుట్టండి. 1 2 3 4 5 6 7 8 9. సో 9 మంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. 9ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏది? ఆప్షన్ 1 ఈ విధంగా ఇచ్చాడు, ఆప్షన్ 2 ఈ విధంగా ఇచ్చాడు, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఒకసారి చూసుకొని. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇవి 5 + 9, సో 9 కదా, 9ని చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. తరగతులు 125 - 125 to 150, 150 to 175, 175 to 200ల తరగతి పొడవు ఎంత? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 150, సెకండ్ వన్ 175, థర్డ్ వన్ 25, ఫోర్త్ వన్ -25. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. 125 to 150 ఇలా వేస్తాం కదా. నెక్స్ట్ 150 to 175, 175 to 200. సో దీని నుంచి దీనికి 25, దీని నుంచి దీనికి 25, అలాగే దీని నుంచి దీనికి 25, దీని నుంచి దీనికి 25, మధ్యలో గ్యాప్ మనకి 25 ఇచ్చింది కదా, దాన్నే మనము తరగతి పొడవు అంటాము. సో ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 25. సో నెక్స్ట్ క్వశ్చన్. తుషార్ ఒక కేకులో 5 భాగాలలో 3 భాగాలు తినిన మిగిలిన భాగం యొక్క భిన్న రూపం ఎంత? ఆప్షన్ 1 3/5, ఆప్షన్ 2 2/5, ఆప్షన్ 3 5/3, ఆప్షన్ 4 5/2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 2/5. ఎలా వస్తుంది? 5 భాగాలు ఉంటే వాడు 3 తినేసాడండి. ఇంకెన్ని భాగాలు ఉంటాయి? 2 భాగాలే కదా ఉంటాయి. 2/5 ఆన్సర్ ఈజ్ ద 2/5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అగస్ట్ కాంటే, ఆప్షన్ 2 బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 యూడోక్సస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. సో నెక్స్ట్ క్వశ్చన్. యంగ్ వర్గీకరణలో సూచించబడిన విద్యా విలువ? ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 గణితం యొక్క ఇతర విలువలు, ఆప్షన్ 3 ఒక ఆలోచన సరళిగా గణితం, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సూచించబడని విద్యా విలువ క్రమశిక్షణ విలువ అయితే, ప్రయోజన విలువ, గణితం యొక్క ఇతర విలువలు, ఒక ఆలోచన సరళిగా గణితం, ఈ 3 కూడా మనకి యంగ్ వర్గీకరణలో సూచించబడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 117. నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము? ఆప్షన్ 1 ఉదాహరణ నుండి సూత్రానికి, ఆప్షన్ 2 సాధారణ అంశం నుంచి ప్రత్యేకాంశానికి, ఆప్షన్ 3 తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి, ఆప్షన్ 4 మూర్తం నుండి అమూర్తానికి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాధారణాంశం నుంచి ప్రత్యేకాంశానికి అనేది మనకి నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. సో నెక్స్ట్ క్వశ్చన్, జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణము. ఆప్షన్ 1 గ్రిడ్ పేపర్, ఆప్షన్ 2 బులెటిన్ బోర్డ్, ఆప్షన్ 3 జియో బోర్డ్, ఆప్షన్ 4 నోటీస్ బోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జియో బోర్డ్. జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణం జియో బోర్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. ఆప్షన్ 1 ప్రయోజన విలువ సూత్రం, ఆప్షన్ 2 సహసంబంధ సూత్రం, ఆప్షన్ 3 శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం, ఆప్షన్ 4 సర్పిల ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సర్పిల ఉపగమము విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు. అంటే ఏంటవుతాయి, ప్రయోజన విలువ సూత్రము, సహసంబంధ సూత్రము, శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం, ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 × 4 = 12ను ఒక సంఖ్యా రేఖపై సూచించండి. దీని ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణము ఏది. ఆప్షన్ 1 కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట, ఆప్షన్ 2 వ్యక్తపరచడం, ఆప్షన్ 3 అనుసంధానం, ఆప్షన్ 4 ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా నేను చాలా వీడియోస్ అనేవి చేశాను. లాస్ట్ టైం తెలంగాణ టెట్ వాళ్ళకి ఓన్లీ ఒకటే ఇలా చేశానండి, గ్రాండ్ టెస్ట్ వీడియో. మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ కొంచెం అంకెలు అటు ఇటుగా మార్చేసి ఇచ్చేసారు. సో టెట్లో అయితే పేపర్లో. సో మీరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని దూరం చేసుకోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్నీ కూడా ఫ్రీగా అందిస్తున్నా కదా, ఇంకెందుకు మీకు ప్రాబ్లం. సో ఆప్షన్స్ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 5 రూపాయలు మరియు 0.50 గల నిష్పత్తి. ఇక్కడ రూ సింబల్ ఇచ్చాడు కాబట్టి రూపాయలు అనుకుందామండి. సో 5 రూపాయలు మరియు 0.50 గల నిష్పత్తి ఎంత అని అడిగారు. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ 100:1, సెకండ్ వన్ 50:1, థర్డ్ వన్ 10:1, ఫోర్త్ వన్ 5:1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 5 సెకండ్స్ అయితే నేను టైం ఇస్తాను. ఆ తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ అనేది ఏ విధంగా వచ్చిందనేది. సో మీరైతే మాత్రం ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము మనము. యాక్చువల్లీ నేను ఇక్కడ మీకు రాస్తే ఇది జస్ట్ మొబైల్లో చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా అర్థం కాదు. అందుకే నేను నోట్స్లో ఆల్రెడీ రాసి నేను మీకు వివరిస్తున్నాను. ఇది నా ఓన్ రైటింగ్ అండి. సో 5 మరియు 0.50 మధ్య గల నిష్పత్తి అడిగాడండి. సో 5 అంటే ఎంత, 500 పైసలే కదా. 5 అంటే 500 పైసలు. ఇక్కడ రూపాయలు అడిగాడు, రూపాయికి 100 పైసలు. సో 5 రూపాయలు అంటే 500 పైసలు ఈస్టు 0.50 అని ఆల్రెడీ ఇచ్చాడు. సో 50:5 అంతేనా. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే 50:5. సో 5 1 జా 5 10 జా. సో 10:1. 10:1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించగా ఈ 6/13ని -7/16 యొక్క వ్యుత్క్రమాన్ని, అంటే -7/16కి వ్యుత్క్రమం చేసి దాన్ని 6/13తో గుణించమన్నాడు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 21/104, సెకండ్ వన్ -21/104, థర్డ్ వన్ 96/91, ఫోర్త్ వన్ -96/91. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. మనకి 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించమన్నాడు. సో -7/16 యొక్క వ్యుత్క్రమం ఎంత అండి, రివర్స్ చేసేయండి. అంటే -16/7 అవుతుంది. వ్యుత్క్రమము అంటే రివర్స్, -7/16కి -16/7 రివర్స్ చేసేయండి. అయితే మనకి ఇప్పుడు కావాల్సిన లబ్ధం ఏంటి, 6/13 ఇంటూ -16/7, 6/13 ఇంటూ -16/7. సో 16 96, 13 91. ఓకేనా. సో ఈ మైనస్ని మైనస్గా ఇక్కడ వేసుకున్నాం. -96/91 ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, √17
0.64 ఈక్వల్స్ టు 4.2 అయినా √0.001764 యొక్క విలువ. పాయింట్ తర్వాత ఉన్న ఏ అంకెనైనా సరే మనము సంఖ్యగా లెక్కించకూడదు, అంకెల రూపంలోనే మనం చెప్పుకోవాలి. సో √17.64 ఈక్వల్స్ టు 4.2 అయినా √0.001764 యొక్క విలువ కనుగొమన్నాడండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 0.42, సెకండ్ వన్ 0.042, థర్డ్ వన్ 0.0042, ఫోర్త్ వన్ 0.00042. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో మనం ఒకసారి చూసేద్దాము. √64 ఈక్వల్స్ టు 4.2 ఇచ్చాడు. సో √0.001764 విలువ కనుగొమన్నాడు. సో √0.001764ని మనం ఎలా రాసుకోవచ్చండి? సో 17.64గా మనము రాసుకోవచ్చు కదా. 17.64/10,000 అని మనము రాసుకోవచ్చు. ఓకేనా. 10,000 ఎలా వచ్చింది అంటే ఇక్కడ 0 పాయింట్ తర్వాత ఒక పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ పాయింట్ని మనము 1గా తీసుకుంటాము. ఓకేనా. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6. 1 2 3 4 4 సున్నాలు తీసుకున్నాము. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడికి తెచ్చేసాము. అర్థమైందా ఎలా చేయాలో దీన్ని? సో √64/10,000 అని మనం తీసుకున్నాం. మేడం గారు ఎందుకు ఇక్కడ 10,000 తీసుకున్నారు, అన్ని సున్నాలు కూడా వేసుకున్న అక్కడ పాయింట్ తీసుకోకపోవచ్చు కదా అంటే మనకి ఇక్కడ వాల్యూ ఇచ్చాడండి. సో √17.64 4.2 అని వాల్యూ ఇచ్చాడు కదా. సో అక్కడికి మనము ఈ 10,000ని తీసుకున్నాం. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో √17.64/10,000 ఈక్వల్స్ టు √17.64ని మనకి ఎంత ఇచ్చాడండి? 4.2 ఇచ్చాడు. అలాగే ఈ యొక్క 10,000 స్క్వేర్ చేస్తే ఏమవుద్ది? 100 స్క్వేర్ 10,000 కదా. సో √, దీనికి హోల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకి 4.2/100 ఈక్వల్స్ టు 0.042. అర్థమైంది కదా అందరికీ కూడా. సో మరొకసారి అర్థం కాకపోతే వీడియోని బ్యాక్కి ఒక 10 సెకండ్స్ ముందుకు వెళ్ళి మరొకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ 4.2 ఏ విధంగా వచ్చింది అంటే ఇక్కడ √17.64ని మనము 4.2గా రాసుకున్నాము. ఇక్కడ √, మళ్ళీ 10,000 ఉంటుంది కదా, మేద్ది మనం రాసుకున్నాము. కానీ రూట్ అనేది రెండింటికి ఇచ్చాడు కాబట్టి 10,000కి రూట్ అయితే మనకి 100 × 100 10,000 కదా. సో స్క్వేర్కి రూట్కి పోద్ది కాబట్టి 100 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆన్సర్ 0.042. సో నెక్స్ట్ క్వశ్చన్ 4/2x ఈక్వల్స్ టు 256 అయినా x వాల్యూ ఎంత? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. 4/2x ఈక్వల్స్ టు 256. 4/2x ఈక్వల్స్ టు 256 కదా. సో 4/2x ఈక్వల్స్ టు 4/4గా రాసుకోవచ్చు. 256ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? 4 × 4 × 4 × 4. 4 4 16, 16 4 64, 64 4 256. సో 4/4గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఏంటి? భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను సమానం చేస్తాము. సో భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని వదిలేసి ఘాతాలను సమానం చేస్తే మనకి 2x ఈక్వల్స్ టు 4 వస్తుంది. సో దేర్ఫోర్ x ఈక్వల్స్ టు 4/2 ఈక్వల్స్ టు 2. సో x ఈక్వల్స్ టు మనకి ఆన్సర్ 2 వచ్చింది. సో ఇది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థం అవడం కోసం ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇన్ కేస్ బాగా తెలిసిన వాళ్ళైతే మాత్రం ఇంత క్లియర్గా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. ఎనీవే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. 62,600కు 1.5 సంవత్సరానికి అంటే సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యే వడ్డీ రూపాయల్లో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 7804 అంటే 7,804, సెకండ్ వన్ 7,500, థర్డ్ వన్ 16,232, ఫోర్త్ వన్ 5,000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7804 7,804. సో కరెక్ట్ ఆన్సర్ని ఎలానో ఒకసారి చూసేద్దాము మనము.
సో మనకి దీనికి సూత్రం ఏంటండి, ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. దీనికి సూత్రము ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. సో మనకి పి వాల్యూ ఎంత ఇచ్చారండి, ఇక్కడ 62,500 ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎన్ 8.5 ఇచ్చాడు. అలాగే ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనము ఈ యొక్క సూత్రంలో ప్లే చేసేయండి. సో పి వాల్యూ, పీకి బదులు 62,500, 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 8.5 కదా, 8 ఇంటూ 1/2 బై 100 హోల్ పవర్ 3 ఈక్వల్స్ టు 62,000 ఇంటూ ఈ యొక్క 26/25 ఇంటూ 26/25 ఇంటూ 26/25 ఎలా వేసాము అంటే 2 8 16 17 ఇలా చేయకూడదు. ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ బై ఇచ్చాడు కదా, సో ఇక్కడ నేను మీకు చేసి చూపించాను చూడండి. ఇక్కడ మీరు ఎలా కన్ఫ్యూజ్ అయిపోతారనే ఇక్కడ మీకు చేసి చూపించాను. ఇక్కడ ఎలా చేసాము, సో ఒకసారి చూడండి, నేను మీకు చెప్తాను. సో ఈ 8ని 2 చేత బాగా డివైడెడ్ చేస్తామండి. యాక్చువల్లీ ఇక్కడ నాకు చిన్న ఇది చేసేటప్పుడు ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది, అందుకు నాకు అక్కడ క్లియర్గా లైన్ చేయడానికి అవ్వట్లేదు. సో 1 ప్లస్ 8 ఇంటూ 1/2/100 కదా మనకి ఇక్కడ వచ్చింది. సో 1 ప్లస్ని అలా ఉంచేస్తాము. 8 ఇంటూ 1/2 అంటే 2తో 8ని క్యాన్సిల్ చేస్తాం. 2 4 జా 8 కదా, సో 4 ఇంటూ 1 4. సో 1 ప్లస్ 4/100 దాని అర్థం. సో 1 ప్లస్ 4/100 అయితే దీనికి కసాగు ఎంత అండి, 1 ప్లస్ 4/100కి 100 కదా కసాగు, సో 100 వేసుకుంటాము. సో ఇక్కడ 1 బై కింద ఏది లేదు అంటే 1 ఉందని అర్థము. సో 1 100 జా 100 ప్లస్ 100 1 జా 100, 1 4 జా 4. సో 100 ప్లస్ 4/100. సో ఆ విధంగా మనం చూసుకుంటే 104/100. సో ఇక్కడ వేసాను చూడండి, 104/100 అంటే 4 25ల 4 26ల 4 26ల 104, 4 25ల 100. సో 26/25 ఈ విధంగా వచ్చింది. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. సో అందుకోసమని మీకు అర్థం అవ్వడం కోసమనే మీకు చిన్నది కూడా ఈ పక్కన అయితే వాల్యూ చేసి చూపించాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోని చూడండి, ఇది ఒకసారి మళ్ళీ చెరుపుతాను, మీరు క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. సో ఎలా వచ్చింది అనేది నేను మీకు ఇక్కడ వేసి చూపించాను. నెక్స్ట్, సో మనకి వాల్యూ ఈ 26/25 అనేది ఈ విధంగా వచ్చింది. సో ఈ 26/25 ఇంటూ 26/25 ఇంటూ 26/25 ఎందుకు వేసుకున్నాము అంటే క్యూబ్ ఉంది కాబట్టి, ఓకేనా. సో దీనికి వాల్యూ ఎంత వచ్చింది, 70,304 వచ్చిందండి. సో వీటన్నింటినీ కూడా మనము దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి 70,304 అయితే వచ్చింది. బట్ మనకు అడిగింది ఏంటి, ఐ ఈక్వల్స్ టు ఏ మైనస్ పి. ఐ అనేది మనకి అడిగాడండి, ఐ వాల్యూ అడిగాడు. సో ఐ వాల్యూ అంటే మనం ఎలా చేసుకుంటాము, ఏ మైనస్ పి అంటే 70,304. మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది ఏ కదా, సో ఏ వాల్యూ కదా మనకి 70,304 వచ్చింది. సో ఏ మైనస్ పి వాల్యూ ఎంత ఇక్కడ వేసుకున్నాము, 62,500 కదా. సో 70,304 నుంచి 62,500 తీసినట్లయితే 7,804 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పడానికి, మీకు క్లియర్గా వర్ణించడానికి ఎంత టైం అయితే పట్టింది, కానీ మీరు ఆలోచించి చేసినట్లయితే ఈజీగా లెక్కను చేసేయగలరు, ఓకేనా. ఒకసారి ఈ లెక్క అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ముందుకు వెళ్ళి చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది 4 అంకెల సంఖ్యలలో కాప్రేకర్ స్థిరాంకం అని దీన్ని అంటారు. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 7641 అంటే 7,641, సెకండ్ వన్ 7,146, థర్డ్ వన్ 6,741, ఫోర్త్ వన్ 6,174. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాప్రేకర్ స్థిరాంకం అని 6,174ని అంటాము. మేడం గారు కాప్రేకర్ స్థిరాంకము అని 6,174నే ఎందుకు అంటాము అని మీ అందరికీ డౌట్ వస్తుంది కదా. సో దానికి ఎక్స్ప్లెయిన్ చూసుకుందాం ఒకసారి. సో కాప్రేకర్ స్థిరాంకం అని 6,174 అంటాం. ఎందుకు అంటాము, ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యని తీసుకోండి. ఫస్ట్ మీరు ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యలు తీసుకోండి. సో 4 అంకెల సంఖ్యను తీసుకొని దాని ద్వారా తయారు చేయగల అతి పెద్ద సంఖ్య, మీరు ఏదైతే 4 అంకెల సంఖ్య తీసుకుంటున్నారో ఆ సంఖ్యలోని అంకెలతో తయారు చేసే పెద్ద సంఖ్య నుండి ఆ సంఖ్యలోని ఆ 4 అంకెలతో తయారు చేసే అతి చిన్న సంఖ్యను తీసివేస్తే
ఒక ఫలితం అనేది వస్తుంది కదా. సో ఆ ఫలితంలో అంకెలు ఏవైతే ఉన్నాయో దాంతో మళ్ళీ అతి పెద్ద సంఖ్య నుంచి అతి చిన్న సంఖ్య తీయండి. ఆ వచ్చే ఫలితాన్ని మళ్ళీ దాని నుంచి కూడా అతి పెద్ద సంఖ్య నుంచి అతి చిన్న సంఖ్యను తీయండి. ఈ విధంగా అలా అలా తీస్తూ తీస్తూ రాగా ప్రతి పద్ధతికి కూడా చివరన ఏదో ఒక దగ్గర 6174 వద్ద ఆగిపోతుంది, అంతమైపోతుంది. సో దాన్నే మనము కాప్రేకర్ స్థిరాంకం అని అంటాము. సో మీకు ఎగ్జాంపుల్ కూడా అందుకే చెప్పాను. నేను ఒక 4 అంకెల సంఖ్యగా నేను 2311 అనే సంఖ్యను తీసుకున్నాను. సో దీంట్లో అతి పెద్ద సంఖ్య ఏది? 3211 మైనస్ అతి చిన్న సంఖ్య 1123. సో ఆన్సర్ 2088 వచ్చింది. సో ఈ 2088 నుంచి అతి పెద్ద సంఖ్య ఎంత అండి? 88020. అతి చిన్న సంఖ్య ఎంత అండి? 2088. సో 6732 వచ్చింది. మళ్ళీ ఈ 6332లో సంఖ్యలోని అతి పెద్ద సంఖ్య చేయగా 7632 మైనస్ 2367. సో 5265 వచ్చింది. మళ్ళీ దీంట్లోంచి పెద్ద సంఖ్య 6552. సో ఈ వచ్చిన దాంట్లోని అంకెలతో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను మళ్ళీ తీయాలి. సో ఈ విధంగా మనం ఇలా చేసుకుంటూ పోతే, వచ్చే అంకెతో మనం తీసుకుంటూ పోతే, ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే చివరికి 6174, 6174, మళ్ళీ అలా ఎన్నిసార్లు చేసినా 6174 వస్తుంది. సో ఒక దగ్గర ఈ అంకె దగ్గర మనకు స్థిరంగా ఆగిపోతుంది. సో దీన్నే మనము కాప్రేకర్ స్థిరాంకం అని అంటాము. మీ అందరికీ అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని 30 మంది మనుషులు 17 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయడానికి కావలసిన అదనపు మనుష్యుల సంఖ్య ఎంత? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 21, సెకండ్ వన్ 30, థర్డ్ వన్ 51, ఫోర్త్ వన్ 11. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి దీనికి సూత్రం ఏంటండి? M1D1 ఈక్వల్స్ టు M2D2. M1 అంటే మ్యాన్స్ సంఖ్య, మనుషుల సంఖ్య. D1 అంటే డేట్, ఎన్ని రోజులు, డేస్. ఓకేనా? M1 అంటే మనుషుల సంఖ్య, D1 అంటే రోజుల సంఖ్య. అలాగే M2 అంటే మనుషుల సంఖ్య, D2 అంటే రోజుల సంఖ్య. సో M1D1 ఈక్వల్స్ టు M2D2 ఈక్వల్స్ టు మనకి M1 ఎంత? 30, D1 ఎంత? 17 ఇంటూ M2 ఇంటూ 10. M2 కనుక్కోమన్నాడు కదా. సో D2 ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో అలాగా ప్రతిక్షేపించేసి సూక్ష్మీకరించేయండి. సో M2 ఈక్వల్స్ టు ఈ 10 అనేది యువతలకి బై క్రిందగా వెళ్తుంది. సో 10 3 30, 3 ఇంటూ 17 51. సో ఆన్సర్ అనేది మనకి 51 వస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ ఆప్షన్స్ వాడు తప్పిచ్చేసాడు. సో మీరు అది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 21 అనేది ఆప్షన్స్లో ఇచ్చాడు, కానీ ఆన్సర్ మనకి 51 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. తుషార్ ఒక డజన్ నిమ్మకాయలను 60 రూపాయలకు కొని 10 నిమ్మకాయలు 40 రూపాయల చొప్పున అమ్మిన అతనికి వచ్చే లాభం లేదా నష్టాన్ని శాతంలో తెలపండి. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 10% నష్టం, సెకండ్ వన్ 10% లాభం, థర్డ్ వన్ 20% నష్టం, ఫోర్త్ వన్ 20% లాభం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. 12 డజన్ నిమ్మకాయలు అంటే 12 కదండి. సో 12 నిమ్మకాయల ఖరీదు 60 రూపాయలు. సో 10 నిమ్మకాయలను 40 రూపాయల చొప్పున అమ్మాడు. అంటే 12 నిమ్మకాయల ఖరీదు 60 రూపాయలు అయితే ఒక నిమ్మకాయ ఖరీదు ఎంత అండి? 5 రూపాయలు. ఓకేనా? అలాగే 10 నిమ్మకాయలను అమ్మిన వేళ 40 రూపాయలు, ఒక నిమ్మకాయని అమ్మిన వేళ 4 రూపాయలు. సో నష్టము ఈక్వల్స్ టు 5 - 4 ఈక్వల్స్ టు 1. అంతే కదా. కొన్న వేళ నుంచి అమ్మిన వేళ తీసేస్తే కదా మనకి నష్టం అనేది వస్తుంది. సో నష్టం అనేది 1 వచ్చింది. సో నష్ట శాతం ఎలా వేస్తారు? 1/5 ఇంటూ 100 ఈక్వల్స్ టు 5/20 కాబట్టి 20% అనేది మనకి నష్ట శాతము. నెక్స్ట్ క్వశ్చన్. 5 ఇంటూ 10,000 ప్లస్ 0 ఇంటూ 1000 ప్లస్ 8 ఇంటూ 100 ప్లస్ 0 ఇంటూ 10 ప్లస్ 7 ఇంటూ 1కి సమానమైనది. ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 50,087, సెకండ్ వన్ 50,807, థర్డ్ వన్ 5,807, ఫోర్త్ వన్ 5,087. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. 5 ఇంటూ 10,000 అంటే 50,000 అండి. 0 ఇంటూ 1000 అంటే జీరోనే అవుతుంది. జీరోతో దేన్ని గుణించినా భాగించినా అది జీరో అవుతుంది. నెక్స్ట్ 8 ఇంటూ 100 అంటే 800. మళ్ళీ 0 ఇంటూ 10 అంటే 0. 7 ఇంటూ 1 అంటే 7. సో 50,807 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 7, 2, 5, 4 డాష్ 9, 8 అనే 7 అంకెల సంఖ్య 22 చేత నిశ్శేషంగా భాగించబడిన ఆ స్టార్ గుర్తులో అంటే ఆ మైనస్ గుర్తులో ఉంచవలసిన అంకె ఏది? ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ 1, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాము. 22 చేత భాగించబడితే అది 2 చేత భాగించబడాలి, 11 చేత భాగించబడాలి, ఏదైనా ఒక సంఖ్య. సో 1ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఆ సంఖ్య అనేది 2 చేత ఈజీగా భాగించబడుతుంది. సో 11 చేత మనం ఇక్కడ భాగించబడుతుందో లేదో ఒకసారి చూసుకుందాము. సో 11 యొక్క నియమం ప్రకారము మనకి బేసి సంఖ్యల్లో ఉన్న బేసి స్థానాల్లో ఉన్నదానికి సరి స్థానాల్లో ఉన్నదానికి డిఫరెన్స్ మనం కానీ చూసుకున్నట్లయితే వచ్చిన దాని ప్రకారము మనకి 11 చేత భాగించబడుతుందో లేదో తెలుసుకుంటాము. సో బేసి స్థానాల్లోంది మనం ఒకసారి లెక్క కట్టినట్లయితే 7 + 5 + స్టార్ అంటే అక్కడ మైనస్ ప్లేస్లో ఉన్నది +8 = 20 వచ్చింది. అలాగే 2 + 4 + 9 = 15 వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ 20 + స్టార్ నుంచి ఈ 15 అనేది తీస్తే మనకి 11 రావాలి. ఓకేనా? సో 20 + స్టార్ - 15 = 11 అవ్వాలి. సో స్టార్ + 5 = 11. సో స్టార్ = 11, 6. ఓకేనా? 11 నుంచి 5 తీస్తే 6. సో ఆన్సర్ అనేది మనకి 6 వస్తుంది. ఈ యొక్క డాష్లో మనము 6 పెట్టినట్లయితే అది భాగించబడుతుంది. లేదు అంటే మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోండి. ఆ ప్లేస్లో ఆ డాష్ ఉన్న ప్లేస్లో నేను చెప్పాను చాలాసార్లు ఈ ట్రిక్ ఉపయోగించండి, ఆప్షన్స్ ద్వారా మీరు చేసే ట్రిక్ ఉపయోగించండి అని. సో మీరు ఏం చేస్తారు, ఆ డాష్ ప్లేస్లో ఒక్కొక్క ఆప్షన్ని కూడా ప్రతిక్షేపిస్తూ మీరు భాగించుకుంటూ వెళ్ళిపోండి. ఈ విధంగా మీకు తెలియనప్పుడు టైం అయితే అది కొంచెం తీసుకుంటుంది, బట్ తెలియకుండా చేయడం కంటే ఏదో ఒకటి పెట్టేయడం కంటే ఆ విధంగా వెళ్తే మనకు అది క్వశ్చన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఏవేని 3 సరేఖీయాలు కానీ 5 బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 10 ఏ విధంగా వస్తుందో ఒకసారి చూసుకుందాం మనము. సో దీనికి సూత్రం ఏ విధంగా వేసుకుంటాము, n × n - 1/2, n × n - 1/2. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏవేని 3 సరేఖీయాలు కానీ అంటే 3 కూడా బిందువులు ఒకే రేఖ మీద ఉండకూడదు, ఆ విధంగా లేనటువంటి 5 బిందువులు అన్నాడు. సో ఈ n ప్లేస్లో మనము 5ని ప్రతిక్షేపించుకుంటాం. అంటే 5 × 5 - 1/2 = 5 × 4/2 = 10. ఓకేనా? సో మనం ఈ విధంగా బొమ్మ వేసి కూడా నేను ప్రిపేర్ చేశానండి ఈ బొమ్మ మీకోసమని. సో ఒక 5 బిందువులు వేసుకుందాము. 1 2 3 4 5. సరేఖీయం కాదన్నాడు కాబట్టి నేను వేరు ప్లేసుల్లో వేసాను. సో మనకి ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూడండి. 1 2 3 4 5. 1 అంటే 5, ఇది 6 7. ఓకేనా? 8 9 10. సో మనకి 10 వచ్చాయి. సో చూసారా, ఈ విధంగా అయితే మనకి గీయగలిగిన రేఖల సంఖ్య 10. సో నెక్స్ట్ క్వశ్చన్. 45 డిగ్రీలు - 45 డిగ్రీలు - 90 degrees అంటే 90 డిగ్రీలు అనే మూలమట్టానికి ఉండే రేఖీయ సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసేద్దాం మనం. సో మనకి ఈ యొక్క 90 degrees 45 degrees 45 degrees ఉన్నటువంటి ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అక్కడ ఏమి ఇచ్చాడు, మూలమట్టానికి ఉండే రేఖీయ సౌష్ఠవ రేఖల సంఖ్య. మూలమట్టం నుంచి ఇది ఒకటే కదా మనం గీస్తే ఇవి 2 సౌష్ఠవ రేఖలు అవుతాయి.
ఓకేనా, రెండు సమానం అవుతాయి, సమానమైన త్రిభుజాలు. సో మనము ఒక రేఖను మాత్రమే గీయగలం కాబట్టి ఆన్సర్ అనేది ఒక రేఖ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు రెండు భుజాలుగా కలిగిన త్రిభుజానికి క్రింది కొలతలో మూడవ భుజంగా ఉండగలిగేది సెంటీమీటర్లలో తెలపండి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 32. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏబిసిలను మనము త్రిభుజ భుజాలు అనుకుందామండి. సో ఇక్కడ వేసాను చూసారా, ఏబిసిలు మనము మూడు భుజాలు అనుకుందాం. అయితే ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి, బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ, సి ప్లస్ ఏ గ్రేటర్ దాన్ బి, అలాగే ఏ మైనస్ బి లెస్ దాన్ సి, బి మైనస్ సి లెస్ దాన్ ఏ, సి మైనస్ ఏ లెస్ దాన్ బి. ఈ యొక్క నియమాల ప్రకారము మనకి మూడవ భుజం కొలత 5 సెంటీమీటర్లు అవుతుందండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 18 ప్లస్ 14 గ్రేటర్ దాన్ సి అంటే ఈ రెండింటికంటే ఇది అనేది తక్కువ వస్తుంది. అలాగే బి ప్లస్ సి గ్రేటర్ దాన్ ఏ, ఈ బి ప్లస్ సి ఈ రెండు కలిపినా కూడా దీనికంటే తక్కువ, ఈ 18 సెంటీమీటర్ల కంటే తక్కువ రావాలి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ రావాలి. సో మొత్తం ఈ నియమాలన్నీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ చూడండి, ఏ మైనస్ బి లెస్ దాన్ సి. సో ఏ మైనస్ బి 18 నుంచి 14 తీస్తే లెస్ దాన్ సి అంటే 5 కంటే తక్కువ రావాలి, కాబట్టి ఇది 4 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి 5 కంటే ఎబవ్ ఉండొచ్చు అని ఈ విధంగా లెక్కలు వేసుకోగా మనకి ఆన్సర్ అనేది 5 సెంటీమీటర్స్ వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 4r యూనిట్ల వ్యాసార్థంగా కలిగిన అర్ధవృత్త వైశాల్యం చదరపు యూనిట్లలో తెలపండి. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 12πr², సెకండ్ వన్ 8πr², థర్డ్ వన్ 4πr², ఫోర్త్ వన్ 2πr². సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనం. అర్ధవృత్త వైశాల్యానికి సూత్రం ఏంటండి, హాఫ్ πr² ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ π ఇంటూ 4r². ఇక్కడ మనకి r²కి 4r² అనేది ఇక్కడ మనము ప్రతిక్షేపించాము. ఓకేనా, సో ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చారు కదా, r వ్యాసార్థము 4r ఇచ్చాడు కాబట్టి rకి బదులుగా 4r² వేసుకున్నాము. సో హాఫ్ ఇంటూ π ఇంటూ 16r², 4 4 16r². సో ఈ రెండుని 8 చేత అయితే 8πr². సో ఆన్సర్ ఈక్వల్స్ టు మనకి 8πr² అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 సెంటీమీటర్ల స్క్వేర్ లంబకోణం కలిగిన త్రిభుజ భుజాల్లో ఒకటి 20 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 35, ఆప్షన్ 3 50, ఆప్షన్ 4 60. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 60 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూసేద్దాం. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడండి, 150 సెంటీమీటర్ల స్క్వేర్ ఇచ్చాడు. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే ఏంటి, హాఫ్ ఇంటూ బీహెచ్ కదా. సో బీని బీగా వదిలాము, హెచ్కి బదులు 20 వేసుకున్నాము. ఇక్కడ 10 2 10 10b ఈక్వల్స్ టు 150. దేర్ ఫోర్ బి ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. ఓకేనా, ఈ 150ని 10 అనేది డివైడ్ చేస్తే సో బి ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ అయితే c² ఈక్వల్స్ టు a² ప్లస్ b². ఇక్కడ c² అంటే కర్ణము స్క్వేర్. ఇక్కడ చూడండి త్రిభుజంలో ఒకసారి చూసుకోండి, ఇక్కడ మనకి త్రిభుజం అనేది వేసి ఇచ్చాను. సో కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే c² ఈక్వల్స్ టు a² ప్లస్ b². సో ఈ దేర్ ఫోర్ c ఈక్వల్స్ టు √400 ప్లస్ 225 అవుతుంది. సో a² ప్లస్ b² అంటే మనకి ఇక్కడ 400 ప్లస్ 225. సో దేర్ ఫోర్ 6, ఇక్కడ 400 ప్లస్ 225 కలిపితే ఏమవుతుందండి, 625 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. 625 √625 అంటే 25 సెంటీమీటర్స్ అని అర్థము. సో నెక్స్ట్ త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగాడు. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏంటి, a ప్లస్ b ప్లస్ c అనే సూత్రం ప్రకారము 20 ప్లస్ 15 ప్లస్ 25 ఈక్వల్స్ టు 60 సెంటీమీటర్లు అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది.
సో ఇక్కడ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సి ఈక్వల్స్ టు √400 + 225 ఎలా వేస్తారని. ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడండి మనకి, ఇక్కడ బి అనేది 15 సెంటీమీటర్లు, బి స్క్వేర్ అంటే 225, ఏ స్క్వేర్ అనేది 20 కదా, 20 స్క్వేర్ ఈక్వల్స్ టు 400. ఇక్కడ సి స్క్వేర్ ఈ 2 అనేది స్క్వేర్ అనేది అవతలకి వస్తే √ఓవర్ అవుతుంది, కాబట్టి మనకి ఇది అనేది వచ్చింది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్ర కర్ణం 18 సెంటీమీటర్లు అయినా దాని భుజము సెంటీమీటర్లలో ఎంత. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 9√2, ఆప్షన్ 4 18√2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. ఒక చతురస్రంలో మనకి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ అండి దీని యొక్క సూత్రం. దేర్ఫోర్ 2a స్క్వేర్ ఈక్వల్స్ టు డి స్క్వేర్. 2a స్క్వేర్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ ఎంత ఇచ్చాడు, 18. సో 18 స్క్వేర్. 2a స్క్వేర్ ఈక్వల్స్ టు 18 స్క్వేర్ అంటే ఎంత అండి, 324. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 324/2 కదా. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 162. దేర్ఫోర్ ఏ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అనేది ఈ సైడ్కి వస్తే రూట్ అవుతుంది. సో ఏ ఈక్వల్స్ టు √162. దేర్ఫోర్ ఈ 162ని ఏ విధంగా రాసుకోవచ్చు, √81 × 2గా మనం రాసుకోవచ్చు కదా. సో 81కి అంటే ఎంత, 9, 9లో 81. సో 9ని బయటికి తీసేద్దాం. 9√2 అనేది ఆన్సర్ అవుతుంది. 9√2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, n = 4 అయినప్పుడు n⁴/4 ప్లస్ n⁴3/2 ప్లస్ n²/4 యొక్క విలువ ఎంత. సో ఆప్షన్ 1 28, ఆప్షన్ 2 84, ఆప్షన్ 3 100, ఆప్షన్ 4 112. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ 3 ఈక్వల్స్ టు రైట్ ఆన్సర్ అవుతుందండి. సో n ప్లస్లో ఈ 4ని ప్రతిక్షేపించేయండి. సో ఎలానో ఒకసారి చూసిద్దాము. 4⁴/4 ప్లస్ 4⁴3/2 ప్లస్ 4² ఈక్వల్స్ టు 4⁴ అంటే 4కి 1 కోల్పోతే 4³ కదా. 4³ అంటే 64. ఈ యొక్క 4³ అంటే 64/2 అంటే ఎంత, 32. అలాగే 4 స్క్వేర్ అంటే ఒక స్క్వేర్కి ఒక 4కి పోతే ఒక 4 ఉంటుంది, కాబట్టి 4 ఈక్వల్స్ టు 100 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మీకరించడం అండి అది. నెక్స్ట్ క్వశ్చన్, 2/3x మైనస్ 1/2x ఈక్వల్స్ టు 4 అయిన x యొక్క వాల్యూ ఎంత. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. అక్కడ కూడా సేమ్ అండి, ఎక్స్ ప్లేస్లో మనము ప్రతిక్షేపించేయడమని. సో 2/3x మైనస్ 1/2x ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు. సో ఈ రెండింటికి కసాగు మనం కట్టినట్లయితే ఈ 3కి 2కి కసాగు ఎంత అండి, 6. సో 3 ఎంతలా 6, 3 రెళ్ళు 6, 2 రెళ్ళ 4. సో 4x మైనస్ 2 3 6, 3 1 3. సో 3x ఈక్వల్స్ టు 4 అండి. 4x మైనస్ 3 ఈక్వల్స్ టు 24. సో ఈ 24 ఎలా వచ్చింది, 6 4 24 కదా. ఈ బై అనేది ఈ సైడ్కి వస్తే ఇంటూ అవుతుంది. సో 4x మైనస్ 3 ఈక్వల్స్ టు 24. దేర్ఫోర్ 4x నుంచి 3x తీస్తే x కదా, x ఈక్వల్స్ టు 24. ఆన్సర్ మనకి 24 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, x 2x 4xల యొక్క మధ్యగతం 12 అయిన దత్తాంశం యొక్క అంక మధ్యమం ఎంత. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 24. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. మధ్యగతము అంటే ఏంటి, x 2x 3x ఇచ్చాడు కదా వాడు. సో x 2x 4x ఇచ్చాడు అంటే ఈ 2x అనేది మధ్యగతం. సో మధ్యగతం వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, 12 ఇచ్చాడు. మధ్యగతం 12 ఇచ్చాడు అంటే 2x ఈక్వల్స్ టు 12 అనే కదా అర్థము. దేర్ఫోర్ x ఈక్వల్స్ టు r కదా. ఈ 2 అనేది ఈ 12ని భాగిస్తే x ఈక్వల్స్ టు r అనేది అర్థము. సో మనకి ఇప్పుడు కావలసిన అంక మధ్యమం అంటే ఎలా వేసుకోవాలి, x ఈక్వల్స్ టు r వచ్చింది అంటే x 6, 2x 12, 3x అంటే 3 6
24. సో 6, 12, 24 యొక్క అంక మధ్యమానికి సూత్రం ఏంటండి? 6 + 12 + 24/3 = 42/3 = 14. ఆన్సర్ వచ్చేసరికి మనకి 14 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. విచలన పద్ధతిలో అంక మధ్యమాన్ని కనుగొనుటకు సూత్రము x పవర్ = a ప్లస్ EXI-A/Nలో ఏని తెలియజేసేది ఏది? సో ఫస్ట్ వన్ పౌనఃపున్యం, సెకండ్ వన్ ఊహించిన సగటు, థర్డ్ వన్ విచలనం, ఫోర్త్ వన్ మధ్య విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్ 2 = రైట్ ఆన్సర్ అండి. ఊహించిన సగటు ఏని తెలియజేసేది ఊహించిన సగటు. సో నెక్స్ట్ క్వశ్చన్. 7ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏది? ఆప్షన్ 1 ఇక్కడ అంకెలు ఒకసారి మీరే చూసుకోండి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి 5 ఒక కట్ట ప్లస్ 2 7 కదా. సో ఆప్షన్ 4 = రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. 127.1 డివైడెడ్ బై 1000 యొక్క వాల్యూ ఎంత? ఆప్షన్ 1 0.1271, ఆప్షన్ 2 1.271, ఆప్షన్ 3 12.71, ఆప్షన్ 4 1271. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆప్షన్ 1 = రైట్ ఆన్సర్ అవుతుంది అండి. ఎలానో ఒకసారి చూసేద్దాం మనము. సో మనకి 127.1 డివైడెడ్ బై 1000 కదా. సో 127/1000 వేసుకోండి. సో ఇక్కడ 1 ప్లేస్లో 0 వేస్తారు. అలాగే ఈ 3 అంకెలకి 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 0.1271. ఆల్రెడీ దీనికి పాయింట్ ఉంది కాబట్టి 3 అంకెలు ముందుకు జరిపేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ = మనకి 0.1271 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. పొడవు 6.5 సెంటీమీటర్లు మరియు వెడల్పు 3.5 సెంటీమీటర్లుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలపండి. ఆప్షన్ 1 18 1/4, 18 1/4, అలాగే 18.5. దీన్ని 18 చెప్పుకోవచ్చు ఫస్ట్ వన్. ఆప్షన్ 2 18.5, ఆప్షన్ 3 22 and 3/4, ఆప్షన్ 4 22 and 3/2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. A = L × B. సూత్రం అదే కదా. సో L వాల్యూ ఎంత? 6.5. B వాల్యూ ఎంత? 3.5. సో 6.5 అంటే 2 6 12 ప్లస్ 1 13/2, 3 6 ప్లస్ 1 7/2. సో ఇంటూ అంటే 13 91, 2 4. సో = 22 and 3/4 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ 22 and 3/4 సెంటీమీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ క్వశ్చన్. -17/13 యొక్క సంకలన విలోమము ఎంత? ఆప్షన్ 1 7/13, ఆప్షన్ 2 -7/13, ఆప్షన్ 3 13/7, ఆప్షన్ 4 -13/7. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సంకలన విలోమము అడిగాడండి. ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. సో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 7/13. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మీరు, అందుకే +7/13. నెక్స్ట్ క్వశ్చన్. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 అగస్ట్ కాంటే, ఆప్షన్ 3 బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 4 ఆర్కిమెడిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ బాగుంది మేడం గారు అని కామెంట్ చేయండి. అలాగే ఇలాగే కంటిన్యూ చేయాలి అంటే ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పండి. నా ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి, క్లాసెస్ వీడియోస్, అలాగే మ్యారథాన్ వీడియోస్. ఇవన్నీ కూడా మీరు లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చూసుకోండి. అలాగే మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అగస్ట్ కోమ్టే. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు అగస్ట్ కోమ్టే. సో నెక్స్ట్ క్వశ్చన్. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఫస్ట్ వన్ లాక్షణీకరణం, సెకండ్ వన్ సహజీకరణం, థర్డ్ వన్ అనుకరణం, ఫోర్త్ వన్ వ్యవస్థాపన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లాక్షణీకరణం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. ఫస్ట్ వన్ సాధారణ విషయాల నుంచి ప్రత్యేక విషయాలకు, సెకండ్ వన్ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, థర్డ్ వన్ మూర్తం నుంచి అమూర్తానికి, ఫోర్త్ వన్ సూత్రం నుండి ఉదాహరణకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సైకాలజీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ కూడా ఫార్ములాస్ వీడియోస్. సైన్స్ అయితే 2 వీడియోలు అండి, ఒక్కొక్కటి మీకు పర్టికులర్ వీడియో, ఒక్కొక్కటి మీకు మారథాన్ రివిజన్ కూడా చేశాను, అవన్నీ చూడండి. నెక్స్ట్ ఈచ్ మెథడాలజీకి 200 బిట్స్ చొప్పున అన్ని మెథడాలజీస్ కూడా చేశాను. అండ్ మెథడాలజీ టోటల్ కంటెంట్ ట్రై మెథడాలజీ ఒకే వీడియోలో మారథాన్ రివిజన్ క్లాస్ కూడా చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. సో మనకి రెండవది మూడవది ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయండి. సో మీరు ఏది పెట్టినా ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఆగమన పద్ధతి యొక్క లక్షణం అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల కన్నా, మూర్తం నుంచి అమూర్తం అన్నా ఒకటే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకునందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినది ఏది? ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు, సెకండ్ వన్ శాబ్దిక సంకేతాలు, థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు, ఫోర్త్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ ఎడ్గార్ డేల్ గురించి ఒకే వీడియోలో చెప్పానండి, పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ వివరించాను. సో ఆ వీడియో చూడండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకునందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినవి ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, హెర్బార్ట్ ఉపగమమును అనుసరించి పాఠ్యపథక రచనలో 2వ సోపానం ఏది? ఫస్ట్ వన్ సంసర్గం, సెకండ్ వన్ సాధారణీకరణం, థర్డ్ వన్ పునర్విమర్శ, ఫోర్త్ వన్ విషయ విశదీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విషయ విశదీకరణం. సో నెక్స్ట్ క్వశ్చన్ 120, 7253 అను అక్షరాల్లో రాయండి అను పరీక్షాంశం ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏది? ఫస్ట్ వన్ కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట, సెకండ్ వన్ వ్యక్తపరచడం, థర్డ్ వన్ అనుసంధానం, ఫోర్త్ వన్ ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. చాలా వీడియోస్ చేశానండి, అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఇలానే కంటిన్యూ చేయండి అని కామెంట్ చేయండి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యక్తపరచడం అనేది అవుతుంది. సో ఎక్కడితో అయితే మనకి సెకండ్ గ్రాండ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ చూడని వాళ్ళు, ప్రీవియస్ బిట్స్ చూడని వాళ్ళు ఒకసారి చూడండి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.